ప్రియులారా, 5 రోజులుగా దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇక ఈ 5వ రోజు చివరి పాఠంగా ఏర్పాటు చేసిన 5 పాఠాలలో, ప్రకటించిన 5 పాఠాలలో చివరి పాఠం శనివారము విశ్రాంతి దినం అంటున్నాం. సబ్బాతు సమాజం నిజమా? శనివారము విశ్రాంతి దినం అంటున్నాం. సబ్బాతు సమాజం నిజమా? ప్రియులారా, మొదటి రోజు నుంచి మనం క్రైస్తవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న, క్రైస్తవ సమాజాన్ని భయంకరంగా దుర్బోధలతో నింపిన ఒక్కొక్క దుర్బోధను, ఒక్కొక్క మోసపూరితమైనటువంటి బోధను మీ ముందుకు తీసుకొస్తున్నాం. మొదటి రోజు మోర్మన్స్ గురించి మాట్లాడుకున్నాం. రెండవ రోజు, మూడవ రోజు యెహోవా సాక్షుల గురించి మాట్లాడాం. నిన్న 4వ రోజు బ్రెన్హమిజం లేదా బ్రెన్హమైట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు శనివారము మనం ఆరాధనకు మనం కూడుకోవాలి, సబ్బాతు దినాన్ని పాటించాలి, లేదంటే నరకమే, లేదంటే అది వాక్యానుసారం కాదు అని మాట్లాడేవారు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు, అంతటా ఉన్నారు. దురదృష్టకరమైనటువంటి ఒక పరిణామం, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఇది సత్యమని ఇందులోకి వచ్చి సహవాసం చేసి బోధించి ఇందులో నుంచి తప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈరోజు జాగ్రత్తగా నేను చెబుతున్న ప్రతి దానిని పక్షపాతం లేకుండా ఆలోచించండి. రోజు చెప్తున్నాను, మనకు వ్యక్తిగతంగా ఎవరిపైన కోపం కానీ, పగ కానీ, ద్వేషం కానీ మనకేమీ లేవు. మన వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని గురించి కూడా మనం మాట్లాడటం లేదు. మనం మాట్లాడుతుందల్లా ఏంటంటే వాక్యం. దయచేసి వాక్యాన్ని తప్పుగా బోధించకండి, వాక్యాన్ని వక్రీకరించకండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే, అర్థం కాని విషయాన్ని మీకన్నా వాక్యం బాగా తెలిసిన వారిని అడిగి నేర్చుకోండి. తప్పే ఉంది? అడిగి నేర్చుకోవటం తప్పు కాదండి. నేను కూడా నాకు తెలియని విషయాలు నాకంటే చిన్నవారితో నేను అడిగి తెలుసుకుంటాను, నాకన్నా పెద్దవారితో కూడా అడిగి ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా అలాంటి ఆ ఈగో, అలాంటి ఫీలింగ్ అనేది మనకి ఉండకూడదు. ఎందుకంటే బోధకులం. రాత్రి మీకు జ్ఞాపకం చేసినట్లు బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతాము అన్నాడు ఆయన. మరీ కఠినమైన తీర్పు. అందరికంటే శిక్ష ఎవరికయ్యా ఎక్కువ అంటే బోధకుడికి. ఎందుకంటే బోధకుడు చేసే బోధ అది ఒకవేళ తప్పైతే అది ఎంతమందిని అది దహించి వేస్తుంది, ఎంతమందిని అది నాశనం చేస్తుంది, ఎంతమందిని నిత్యాగ్ని దండనకు నడిపిస్తుంది. అందుకే తొందరపడి బోధకులం అయిపోవాలి అన్న ఆలోచన చేయటం కంటే నేర్చుకోవాలి అన్న ఆలోచనకు రావటం మంచిది. అందుకే చాలాసార్లు జ్ఞాపకం చేశాను, తరగతుల్లో కూడా చెప్పాను. సత్యవాక్యమును ముందు సరిగా విభజించు, తర్వాత ఉపదేశించు అన్నాడు మూల భాషలో. సత్యవాక్యమును సరిగా విభజించువానిగా అన్నాడు. ముందు చెయ్యవలసింది విభజన, తరువాత ఉపదేశం. నువ్వు ఉపదేశించాలంటే ముందు విభజించాలి. నీకు విభజన తెలియకపోతే ఉపదేశించకూడదు. నీకు విభజన తెలియకపోతే నువ్వు ఉపదేశించకూడదు. నీకు వైద్యం తెలియకపోతే వైద్యం చెయ్యకూడదు. విభజన తెలియకపోతే ఉపదేశించకూడదు. వైద్యం తెలియనివాడు వైద్యం చేస్తే పోయేది ఒక రోగి ప్రాణం మాత్రమే. కానీ బైబిల్ తెలియనివాడు బోధ చేస్తే పోయే ప్రాణాలు లేదా ఆత్మలు ఆ బోధ విన్న వారందరివి. అందుకే ఒక వైద్యుడి కంటే కూడా బోధకుడు చాలా ముఖ్యమైన వాడు. నేర్చుకుని బోధించాలి అంటున్నాం. చాలామందికి ఉండే తొందరపాటు ఏంటంటే చెప్పడం అలవాటైపోతే ఇక వినడం, నేర్చుకోవటం ఆగిపోతుంది.
చెప్పేవారుగా ఎప్పుడైతే మారిపోతామో ఇక వినడం ఉండదు, చదువుకోవడం ఉండదు, నేర్చుకోవడం ఉండదు. ఎందుకంటే మేము చెప్పేవాళ్ళం కదా. చెప్పేవాడు కాబట్టే వినాలి. తెలియని విషయం అది. చెప్పేవాడివి కాబట్టే వినాలి, చెప్పేవాడివి కాబట్టి చదువుకోవాలి, చెప్పేవాడివి కాబట్టే నేర్చుకోవాలి. కానీ దయ్యంగాడు ఎంత సులువుగా మోసం చేస్తున్నాడంటే, ఏయ్ నువ్వు బోధకుడివిరా, నువ్వు స్పీకర్వి, నువ్వు ప్రసంగికుడివి, నువ్వు వినటం ఏంటి, నువ్వు చదువుకోవడం ఏంటి, నువ్వు నేర్చుకోవటం ఏంటి, నువ్వు అక్కడికి వెళ్ళట్లేదా, ఇక్కడికి వెళ్ళట్లేదా, వాళ్ళు పిలవట్లేదా, వీళ్ళు పిలవట్లేదా, ఒకసారి నీ షెడ్యూల్ ఎంత బిజీ అయిపోయావో. ఈ రకమైన టీచింగ్ వాడు చేస్తుంటాడు మనకు, బోధకులైన వారికి. అది నాశనానికి నడిపించేది. అది అందుకే బోధకులం అయ్యాము గనుక బాధ్యతగా ఇంకా బాగా నేర్చుకోవాలి, సరిగ్గా వాక్యాన్ని విభజించాలి. అలా విభజన తెలియకనే కదా ఈ బ్రెన్హమైట్స్ భయంకరమైన బోధలు క్రైస్తవ సమాజంలోనికి తీసుకుని వచ్చేసారు. చివరికి ఒకటిగా ప్రారంభమైంది, ఆ తర్వాత అందులో బోర్డు శాఖలైపోయాయి. శాఖలైపోయి వాళ్ళు కొట్టుకుంటున్నారు ఈరోజు. మేము నిజమైన బ్రెన్హమైట్స్ అంటే, లేదు మేమే నిజమైనటువంటి బ్రెన్హమైట్స్ అంటే, మేమే బ్రెన్హమ్మ గారికి నిజమైన శిష్యులమని ఈరోజు ఆ బ్రెన్హమైట్స్ ఆ బ్రెన్హమ్ సిద్ధాంతాలను నమ్మి అనుసరించి పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళే ఒకరికొకరు కాట్లాడుకునే పరిస్థితి. అలానే ఎక్కువ సాక్షుల్లో కూడా సేమ్. ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ విశ్రాంతి దిన ఆచారాన్ని ఆచరించే ఈ విశ్వాసుల పరిస్థితి కూడా అదే. చూద్దాం వీళ్ళ చరిత్ర ఒకసారి వీళ్ళ చరిత్ర చూద్దాం. ఎక్కడ ఆరంభం ఏంటి, వీళ్ళ ప్రారంభం. క్రీస్తు శకం 1844. క్రీస్తు శకం 1844లో విలియం మిల్లర్, క్రీస్తు శకం 1844లో విలియం మిల్లర్ ప్రారంభించాడు ఈ అడ్వెంటిస్ట్ అనేదాన్ని. ప్రారంభించేసి అదే 1844లో ఒక డేట్ ఫిక్స్ చేసేసాడు యేసుక్రీస్తు రాకడ కొరకు. యేసు ప్రభు రాకడ కొరకు ఒక డేట్ ఫిక్స్ చేసేసాడు. చివరికి జరిగింది ఏంటంటే ఆ డేట్న ఆ రోజున యేసుక్రీస్తు రాలేదు. డేట్ ఫిక్స్ అయిపోయింది, యేసు ప్రభు రాలేదు. ఏమండి, వీళ్ళు డేట్ ఫిక్స్ చేస్తే యేసు ప్రభు వస్తాడా? లేదనంటే యేసు ప్రభు వచ్చే విషయాన్ని ముందుగా వీళ్ళకి చెప్తాడా? యెహోవా సాక్షులు అది తప్పు చేశారు. నిన్న మనం మాట్లాడుకునే బ్రెన్హమైట్స్ అది తప్పు చేశారు. అలానే ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ విశ్రాంతి దినాచారులు ఎవరైతే ఉన్నారో, ఈ సబ్బాతును పాటించే వాళ్ళు, వీళ్ళ ప్రారంభికుడు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ గురువు వ్యవస్థాపకుడు, అతను కూడా ఇక్కడే తప్పు చేసేసాడు. ఎప్పుడైతే అయ్యగారు చెప్పినటువంటి డేట్ ఏదైతే ఉందో, ఇది ఆ డేట్న యేసుక్రీస్తుల వారు రాలేదు, జరగలేదు. జరగకపోయేటప్పటికీ విశ్వాసులందరూ అయ్యగారికి వెళ్ళి చాలా సీరియస్గా చూస్తారు కదా. మరి ఏంటండి డేట్ పెట్టారు, ప్రభు వస్తాడన్నాడు, మేమందరం ఏమో అన్ని అమ్మేసుకొని అన్ని చక్కగా తినేసి ఆయన రాకడ కోసం మేమంతా ఎదురు చూస్తుంటే సరిగ్గా ఈరోజు వచ్చేసరికి యేసు ప్రభు రాలేదు, మీరు చెప్పింది తప్పు, మీరు మమ్మల్ని మోసం చేసేసారు అని ఆ రోజు అప్పటి వరకు ఒక్కటిగా ఉన్న ఈ అడ్వెంటిస్టులు ఏమైపోయారు అని అంటే ముక్కలైపోయారు. చీలికలు వచ్చేసాయి. ఎన్ని చీలికలు వచ్చేసాయి అని అంటే సుమారుగా ఆ రోజుకు 6 శాఖలుగా చీలిపోయింది. ఒక్కటిగా ఉన్న విలియం మిల్లర్ నాయకత్వంలో ఒక్కటిగా ఉన్న ఈ అడ్వెంటిస్టులు ఎప్పుడైతే యేసు ప్రభు రాకడ జరగలేదో 1844లో, అక్కడి నుంచి వీళ్ళు కంప్లీట్గా 6 శాఖలుగా విడిపోయి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. అందులో ఒక శాఖకు వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే అడ్వెంట్ క్రిస్టియన్స్ అని ఒక శాఖకు వాళ్ళు పేరు పెట్టుకున్నారు. రెండవ శాఖ చర్చ్ ఆఫ్ గాడ్, అది రెండవ శాఖ పెట్టుకున్న పేరు. మూడవ శాఖకు చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్, అది మూడవ శాఖ. నాలుగవ శాఖ వచ్చేసి ఎవాంజలికల్ అడ్వెంటిస్ట్, ఇది నాలుగవ శాఖ.
ఐదవ శాఖ లైఫ్ అండ్ అడ్వెంట్ యూనియన్ అండ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్. లైఫ్ అండ్ అడ్వెంట్ యూనియన్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్, ఇది ఐదవ శాఖ. ఇక ఆరవ శాఖ వచ్చేసి సెవెంత్ డే అడ్వెంటిస్ట్. ఇది సెవెంత్ డే అడ్వెంటిస్ట్, ఇది ఆరవ శాఖ. రైట్, ముందున్న 5 శాఖలు వదిలేద్దాం, అన్నీ ఒక దాంట్లో నుంచి వచ్చినవే. అయితే ముఖ్యంగా ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనే శాఖ ఏదైతే ఉందో దీనిని ఎక్కువగా ప్రాచుర్యంలోనికి, దీన్ని ఎక్కువగా ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళినటువంటి విషయంలో మిస్ ఎలెన్ జి వైట్. మిస్ ఎలెన్ జి వైట్ ఆవిడ పేరు, లేడీయే, మిస్ ఎలెన్ జి వైట్. ఈవిడ అనేకులతో కలిసి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనేటువంటి సంస్థను ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళుటలో సక్సెస్ అయింది. అయితే ఎలా ప్రజలు నమ్మించింది, ప్రజలను ఎలా ఆకర్షించగలిగింది అని అంటే ఒకే ఒకటి ఏంటంటే, దేవుడు నాకు చెప్పాడు, నాకు దర్శనంలో చూపించాడు. అదే కదా నేను బ్రహ్మం గారు కూడా చెప్పింది. ఈయన పుట్టగానే గదిలో వెలుగట అటు ఇటు తిరిగిందట, తిరిగి సరిగ్గా తల మీదకి వచ్చి ఆగిందట. ఆ తర్వాత 3వ ఏటనే దేవుడు ఆయనకు ప్రత్యక్షం అయిపోయి, బిడ్డ ఏంటి బ్రహ్మం, మీరు 3వ ఏట మాట్లాడతాడండి. 3 సంవత్సరాల వయసులో ఏం అర్థమవుతుందో చెప్పండి ఆయనకు, ఒకవేళ మాట్లాడు అనుకున్నా. అలానే ఈమె కూడా, ఈ మిస్ ఎలెన్ జి వైట్ కూడా, ఈవిడ కూడా తనకు దర్శనములు వచ్చును, నాకు దేవుడు ఏదైనా కానీ నాకు దర్శనములో దేవుడు చూపిస్తాడు, అన్ని నాకు దర్శనములో దేవుడు కనపరుస్తాడు అని చెప్పుకుంటూ ప్రజలకు చెప్పడం ప్రారంభించింది. ఏంటంట, ఒకరోజు దేవుడు నన్ను దర్శనంలో పరలోకానికి తీసుకెళ్ళాడు. అమ్మగారు చెప్తుంది, ఒకరోజు దేవుడు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. అయితే ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ పరలోకములో పరిశుద్ధ స్థలములో మందసం పెట్టుంది. ఏమండి, పరలోకానికి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఎక్కడున్నారు దర్శనంలో? అమ్మగారు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు, ఎలెన్ జి వైట్. ఈమె పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో పరిశుద్ధ స్థలం, ఆ పరిశుద్ధ స్థలంలో మందసం, ఆ మందసం ఉన్న పెట్టెను ఓపెన్ చేయగానే, మందసం ఉన్నటువంటి ఆ పెట్టెను ఓపెన్ చేయగానే ఆ పెట్టెలో 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు కనబడ్డాయి. చూడండి, ఎక్కడిది విశ్రాంతి దినం? ఎక్కడిది విశ్రాంతి దినం? ఎందుకు శనివారం ఈ విశ్రాంతి దినానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారు అని అంటే, దీని మూలం ఏంటో మీకు తెలియాలని ఇది మీకు చెప్తున్నాను. ఈవిడ అక్కడికి వెళ్ళిపోగానే మందసము, ఆ మందసము పెట్టె ఓపెన్ చేయగానే అందులో ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు కనబడటం, ఆ పలకలలో, ఆ పలక మీద రాయబడినటువంటి ఆ 10 ఆజ్ఞలలో, అందులో చూడండి 10 ఆజ్ఞలు కదా పలక మీద ఉన్నాయి. అయితే 10 ఆజ్ఞలలో ప్రత్యేకంగానట 4వ ఆజ్ఞ చుట్టూ మాత్రమే, ఇక్కడ బాగా చూడండి, ఏంటి 10 ఆజ్ఞలు ఉంటే 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలను పక్కన పెట్టి ఈ ప్రత్యేకంగా 4వ ఆజ్ఞ చుట్టూ మాత్రమే దగదగా ప్రకాశించే ఒక వలయం ఏర్పడిపోయిందట. మీకు అర్థమైందా? 10 ఆజ్ఞలతో కూడుకున్నటువంటి ఆ రాతి పలక ఆ పెట్టెలో ఉంది. ఓపెన్ చేయగానే ఆ పలక కనబడింది, దాని మీద ఆజ్ఞలు కనబడుతున్నాయి. అయితే ఆ కనబడుతున్న ఆజ్ఞలలో, 10 ఆజ్ఞలలో ప్రత్యేకంగా 4వ ఆజ్ఞ ఏదైతే ఉందో, ఈ 4వ ఆజ్ఞ చుట్టూ దగదగా ప్రకాశించే ఒక వలయం ఏర్పడటం ఆమె చూసిందట. చూడగానే అప్పుడు దేవుడట ఒక మాట పలికాడట ఆమెతో, అమ్మా వైటు, నా జనులు ఈ ఆజ్ఞను మీరుచున్నారమ్మా అన్నాడట. ఈ ఆజ్ఞను? 4వ ఆజ్ఞను మీరుతున్నారమ్మా అన్నాడట. ఏంటి, మిగతా 9 ఆజ్ఞలు పర్ఫెక్ట్గా ఉన్నారనమాట. అయితే ఏంటి, దొంగతనాలు లేవు, వ్యభిచారాలు లేవు, నరహత్య లేదు, చూసారా, అబద్ధ సాక్ష్యం లేదు, పొరుగు వంద ఆశించేది లేదు, తల్లిదండ్రులు సన్మానించటం, ఏంటి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నారట. ఈ 4వ ఆజ్ఞను నా పిల్లలు వీళ్ళు మీరుచున్నారమ్మా అని ప్రభు పలికాడట. అప్పటి నుంచి అటిక ఆమె, అమ్మ బాబోయ్
చూసావా, దేవుడు 4వ ఆజ్ఞను వీళ్ళు పాటించటం లేదు, మీరుతున్నారు అని ప్రత్యేకంగా దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోయి పెట్టె ఓపెన్ చేసి పెట్టెలో ఉన్న పలక మీద ఉన్న 10 ఆజ్ఞల్లో ఆ ఆజ్ఞ చుట్టూ మాత్రమే ఒక పెద్ద వలయాన్ని చూపించి నాకు చెప్పాడు. కాబట్టి ఇక నుంచి నా ఫోకస్ అంతా, నా దృష్టి అంతా కూడా దేని మీద పెట్టాలి అని అంటే ప్రజలందరి చేత ఈ 4వ ఆజ్ఞ. ఇంతకీ ఏంటి 4వ ఆజ్ఞ అనుకుంటున్నారా? ఒక్కసారి మీరు ఒక్కసారి నిర్గమాకాండం 20వ అధ్యాయాన్ని మరి చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఏంటయ్యా అంటే విశ్రాంతి దినం. తెలుసు కదా. మొదటిది ఏంటంటే మీ దేవుడిని యెహోవాను నేనే. రెండవ ఆజ్ఞ ఏంటంటే పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద ఉండే నీళ్ళ ఎందే కానీ ఏ రూపం నా కోసం మీరు చేసుకోకూడదు. ఆ తర్వాత యెహోవా నామమును వ్యర్థముగా మీరు ఉచ్చరింపకూడదు, అది 3వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అది 4వ ఆజ్ఞ అన్నమాట. అందుకే ఈ 4వ ఆజ్ఞ అన్నది ఆ ఆజ్ఞ చుట్టూ మాత్రమే వలయం. ఆ 4వ ఆజ్ఞ విషయంలోనే దేవుడు ఆమెకు ఆజ్ఞాపించాడని ఈ ప్రజలకు చెప్పటం. అక్కడి నుంచి ఎలానైనా మనం తప్పనిసరిగా ప్రజలను ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించేటట్లుగా ప్రజలను మనం సన్నద్ధం చేయాలి, ప్రజలను మేల్కొలపాలి, ప్రజల మధ్య ప్రకటించాలి అని తీసుకొచ్చి పెట్టిన పెంటండిది. ఇప్పుడు మన బైబిల్లోకి వెళ్దాం. ఒక మాట, దర్శనాల 1884లో దేవుడు ప్రత్యేకంగా ఎవరికైనా దర్శనములో చూపించి దేవుడు తన ఆజ్ఞలు ఎవరికైనా ఇవ్వటం అనేది జరుగుతుందా? నా ప్రశ్న. మీరు ఆలోచించాలి. 1844 కాదు, బైబిల్ పూర్తయిన తర్వాత మొదటి 100 ఏళ్లలో బైబిల్ పూర్తయిపోయిన తర్వాత మరలా ప్రత్యేకంగా దేవుడు దర్శనాలలో మరలా ఎవరికైనా కనిపించి బైబిల్లో దేవుడు చెప్పని వ్రాయించని ఏ విషయాన్నైనా వాళ్ళకు మరలా చూపించి వాళ్ళ చేత ప్రజలకు చెప్పించేటువంటి అవకాశము ఉందా? దీన్ని మనం ఆలోచించాలి. దీనికి ఎవరు చెప్పాలి? నేను కాదు, బైబిల్ని అడుగుదాం. ఒకసారి బైబిల్లో మనం పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. అంటే క్రీస్తు యొక్క మర్మము దేవుడు దర్శనము ద్వారా నాకు తెలియచేశాడు. దేవుడు నాకు దర్శనం ద్వారా ఏదైతే తెలియచేశాడో నాకు తెలియచేసిన ఆ సంగతిని నేను ఆల్రెడీ మీకు ముందుగానే వ్రాసాను. మీరేం చేయండి? మీకు వ్రాసిన దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును మీరు గ్రహించుకొనగలరు. అంతే తప్ప నాకు చూపించిన దేవుడు, నాకు దర్శనములో తెలియచేసిన దేవుడు మీకెందుకు తెలియచేయడు? మీరు కూడా దర్శనాల కోసం మీరు కూడా ఎదురు చూడండి అని పౌలు గారే కానీ, పేతురు గారే కానీ, మిగిలిన అపోస్తులే కానీ ఎక్కడ ఎవరికి చెప్పినట్లుగా ఒక్క లేఖనాధారం మనకు కనబడదు. దేవుడు మాకు తెలియచేశాడు దర్శనములో, దానిని మేము మీకు వ్రాసాము. ఎందుకు రాయండి అన్నాడు ఆయన. ఎందుకు రాయమన్నాడు? భవిష్యత్తులో మరలై ఉండవు దర్శనాలు. నేను ఒక్కొక్కరికి ఇలా దర్శనాలలో చెప్పుకుంటూ, అయినా దేవుడైనా పక్షపాత అంటే నా ప్రశ్న ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడేమైనా పక్షపాతని మీరు అనుకుంటున్నారా? దేవుడికి పక్షపాతం ఉంటుందా? దేవుడికి పక్షపాతం ఉందా?
పేతురు గారు కొర్నేలు సందర్భంలో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు. మరి ఎవరు మనిషి పక్షపాతి? మనుషులు పక్షపాతులు. కులపక్షాన మాట్లాడతారు, మతాన్ని బట్టి మాట్లాడతారు, ప్రాంతాన్ని బట్టి మాట్లాడతారు. మనుషులండి, మనుషులు పక్షపాతులు. దేవుడు పక్షపాతి కాడు. అటువంటప్పుడు ఎల్ఎన్జి వైట్ ఆవిడకిచ్చిన దర్శనం నీకెందుకు ఇవ్వడు, నాకెందుకు ఇవ్వడు, మరి అందరికి ఎందుకు ఇవ్వడు? ఆవిడకి ఎందుకు ఇవ్వాలి? దర్శనంలో ఆవిడకి ఎందుకు తీసుకెళ్ళి పరలోకానికి? ఆవిడకి ఎందుకు చూపించాలి ఆ మందసం? ఆవిడకి ఎందుకు చూపించాలి అందులో ఉన్న పలక? మిగతా వాళ్ళకి ఎందుకు చూపించాడు? అప్పుడు దేవుని మనం నిలదీయలేవండి. ఏంటయ్యా మేము చేసిన నేరం ఏంటి, మేము చేసిన పాపం ఏంటి, మాకెందుకు ఇవ్వవు మాకు దర్శనాలు? దేవుడు పక్షపాతి కాడండి. ఈరోజు ఏ విషయమైనా నువ్వు నేర్చుకోవాలి, ఏ విషయమైనా నువ్వు తెలుసుకోవాలి అని అంటే 66 పుస్తకాలు సంపూర్ణమైపోయాయి, పరిపూర్ణమైపోయింది. రెండో రోజు మీరు విన్నావు, ఇది పూర్ణ అంగీకారమునకు యోగ్యము, నీ భక్తికి నీ జీవానికి సరిపోతుంది అన్నాడు. అలానే చివరికి ప్రకటన గ్రంథానికి వచ్చినప్పటికీ కలపవద్దు అన్నాడు, తీసివేయవద్దు అన్నాడు. సీల్ చేసేసాను, ఇంక దీనికి ఎవరు ఏది జోడించకండి, నా మాటలకు మీరు ఏవియూ చేర్చకండి, నా మాటలకు మీరు ఏవియూ కలపకండి అని ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పటి నుంచి చెబుతూ వచ్చాడు. అటువంటప్పుడు ఈవిడికేంటి దర్శనం ప్రత్యేకంగా అంటే ఈ విశ్రాంతి దినాచారము అన్నది ఈ విశ్రాంతి దినాన్ని పాటించాలనేటువంటి దీనిని క్రైస్తవ సమాజములోనికి బలవంతంగా తీసుకొని వచ్చి అమాయకులైన క్రైస్తవులను మోసం చేసి వాళ్ళందరినీ భ్రష్టులుగా మారుస్తున్నవారు ఎక్కడదయ్యా అంటే ఇక్కడి నుంచి ఆరంభమైంది. ఇప్పుడు మనం లేఖనాలలోనికి వెళ్ళి అసలు ఏంటి విశ్రాంతి, అసలు ఏంటి సబ్బాతు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినాలి. ఎందుకు వినాలి అంటున్నాను అని అంటే మన మధ్యలో, మన చుట్టూ, మన ప్రాంతంలో ఉన్నారు. ఒకరోజు ఇక్కడే ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటాను, 10 కాదు ఇంకెక్కువనే, ఖమ్మంలో రేవతి సెంటర్లో బాబు జగజీవన్ రావు కమ్యూనిటీ హాల్లో సెమినారు పెట్టుకొని అక్కడ ఉదయం పూట అక్కడ సెమినార్లో మాట్లాడుతుంటేనే ఒక సోదరుడు వచ్చాడు. ఎంతో వినయం కలిగిన వాడుగా, ఎంతో విధేయత ఉన్నవాడుగా, ఎంతో సాత్వికం ఉన్నవాడులాగా వచ్చేసి అక్కడ వెనకాల కుర్చీలున్నా లేదు ముందుకు పరిగెత్తుకొని వచ్చేసి ఏంటి సరిగ్గా పాదాల దగ్గర కూర్చున్నాడు. మాట్లాడుతున్నాం, మర్యాద అంటే అయిపోయిన తర్వాత మాట్లాడటం. మధ్యలో మాట్లాడితే అది మర్యాద, సభా మర్యాద అంటారా దాన్ని? సభా మర్యాద అంటారండి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీకు ఏదైనా అనుమానం ఒకవేళ వస్తే నోట్ చేసుకొని ఆ తర్వాత మీరు అడుగుతారు, అది గౌరవం, సభా గౌరవం. మాట్లాడుతుంటే మధ్యలోనే అయ్యా కాసేపు ఆగంటే ఆగాడు, మరలా మాట్లాడుతుంటే మరలా మధ్యలో లేవటం. ఆ రోజు ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకు తెలుసు ఆ రోజు జరిగింది. అంటే ఉన్నారు. ఒక్కసారి బైబిల్లోకి ఇలా ఆలోచిద్దాం. సబ్బాతు అనే ఈ పదం, ఇది హెబ్రూ పదం, ఇది తెలుగు పదం కాదండి. సబ్బాతు అనేటువంటి ఈ పదం ఇది తెలుగు పదము కాదు, ఇది హిబ్రూ పదం. ఏంటి సబ్బాతు అనేటువంటి ఈ హిబ్రూ పదానికి తెలుగులో అర్థం ఏంటి? తెలుగులో అర్థం విశ్రమించుట. సబ్బాతు అనే ఈ హిబ్రూ పదానికి తెలుగులో విశ్రమించుట, పని నుండి నిలుచుట, అంటే పనిలో నుంచి బయటికి రావటం, పనిని ఆపటం. సబ్బాతు అంటే విశ్రమించుట, పని నుంచి నిలుచుట అన్నాడు. ఇది బైబిలులో విశ్రాంతిని సూచించేటువంటి పదంగా మారిపోయింది. అయితే 2 విధాల విశ్రాంతులు ఉంటాయి. ఒకటి భౌతికమైన విశ్రాంతి, 2 ఆత్మీయమైన విశ్రాంతి. అంతే కదండి. భౌతికమైన విశ్రాంతి అంటే ఇక్కడ ప్రజెంట్ 6 దినాలు మనం కష్టపడుతున్నాం, 7వ రోజున మనం విశ్రాంతి తీసుకుంటాం. ఇది శరీరానికి.
అదే సమయంలో ఆత్మకు కూడా విశ్రాంతి. యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మీరు నా కాడి ఎత్తుకొని, ఏమంటాడు అక్కడ, మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటాడు. ఎప్పుడు? కాడి ఎత్తుకున్న తర్వాత ఇంక విశ్రాంతి ఎక్కడ ఉంటుందండి? దాన్ని ఎలా అంటే మనం అర్థం చేసుకుంటాం? ఏమండి, ఎవరి తల మీదనైనా మూట పెట్టి రెస్ట్ తీసుకోరా అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? మూట పెట్టి రెస్ట్ తీసుకోమంటావేంటి? ఆడు భుజం మీద కాడి పెట్టి రెస్ట్ తీసుకోమంటావేంటి? అసలు ఆ మాటకి అర్థం ఉందా? ఇక్కడ నా ఎద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా ఎద్దు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఏ విశ్రాంతి గురించి? ఆ తర్వాత రాబోయే ఆత్మ విశ్రాంతి. మరణం తర్వాత, చావు తర్వాత ఆత్మలుగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. చనిపోయిన వాళ్ళకు ఎవరు చనిపోయారని తెలియగానే వాట్సాప్ గ్రూప్లో చూడండి, ఇక ఆర్ఐపి అని పెడుతుంటారు. అంటే అర్థం ఏంటి? రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ పీస్ అనగానే మనకు అర్థమైపోద్ది వెళ్ళిపోయాడని. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? రెస్ట్లోకి వెళ్ళిపోయాడట. ఎక్కడ రెస్టు? తర్వాత రాబోయే లోకంలో ఆత్మగా తీసుకునే విశ్రాంతి అది. ఇక్కడ వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, విశ్రాంతి దినం అనేది ఏదైతే ఉందో అది ధర్మశాస్త్రం అప్పుడే కాదు, 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడే కాదు, 10 ఆజ్ఞలకు ముందు ప్రారంభం నుంచి ఉంది అని పాపం వాళ్ళు అనుకున్న ఆ వాదన, వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు బలపరుచుకోవటానికి వాళ్ళు పడుతున్న ప్రయాస, వాళ్ళు పడుతున్న పాటు ఎక్కడా అంటే ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చేసిన పనేంటి అని అడుగుతారండి. అదే కదా ఆరంభం. ఆదికాండం 2వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. దేవుడు 7వ దినమున విశ్రమించెను కనుక 7వ దినమున దేవుడు విశ్రమించాడు కనుక మనము కూడా ఎప్పుడు విశ్రమించాలి? 7వ దినమున. ఇలా వారాలలో మనం లెక్క పెట్టుకున్నప్పుడు 7వ దినము ఏ దినం అవుతుంది అని అంటే శనివారం అవుతుంది. కాబట్టి మనమంతా కూడా విశ్రాంతి తీసుకోవాల్సింది శనివారమే కానీ ఆదివారం కాదు. అంతేనా? వాళ్ళు మాట్లాడితే లాజిక్ ఇదే, వాళ్ళు చూపించే రెఫరెన్స్ ఇదే. మళ్ళీ ఏమన్నాడు ఆ మాట చూడండి అక్కడ. తన పని అంతటి నుంచి 7వ దినమున విశ్రమించెను. దేవుడు 7వ దినమున విశ్రమించెను అంటే దేవుడు 7వ దినమున విశ్రాంతిలోనికి వెళ్ళాడు. దేవుడు 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. మీరు ఆదివారం అంటున్నారేంటి? ఆదివారం మొదటి రోజు కదా. ఆదివారం మొదటి రోజు, శనివారం 7వ రోజు. దేవుడేమో 7వ రోజు విశ్రాంతి తీసుకుంటే మీరేమో మొదటి రోజు తీసుకుంటానంటున్నారు అని అంటే మీరు దైవ వ్యతిరేకులు, దైవ విరోధులు. ఎంత పెద్ద మాటలు అనేసారు చూడండి. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? నిజమే కదా, మన దేవుడేమో 7వ రోజున విశ్రాంతి తీసుకుంటే మనం ఏంటి మొదటి రోజు తీసుకుంటున్నాం? కనుక దేవుడు 7వ రోజు తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనము కూడా 7వ రోజే విశ్రాంతిని తీసుకోవాలి. అంటే మనము కూడా ఇప్పుడు శనివారానికి వెళ్ళిపోవాలి. రైట్. నిజమా ఆ వాదన? అది నిజమేనా అని మళ్ళీ అక్కడనే మనం ప్రశ్నించుకుంటే ఒక విషయం చెప్తాను. దేవుడు ఆయన విశ్రమించెను అన్న మాటే రాయించాడు తప్ప మీరు కూడా విశ్రమించండి అని అక్కడ చెప్పాడా? దేవుడు ఆయన విశ్రమించెను అని రాశాడు గ్రంథకర్త. దేవుడు విశ్రమించనన్న సంగతి నీకు ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటంటే దేవుడు ఆయన ఏ రోజున విశ్రమించాడో అన్న ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఇచ్చాడు తప్ప నిన్ను చేయమని కాదు. అలా అనుకుంటే దేవుడు మొదటి దినమున వెలుగును చీకటిని కూడా చేశాడు. చెయ్యి మరి.
దేవుడు మూడవ దినాన్న భూమిని చేశాడట. చేయి మరి, చేయి, నువ్వు కూడా చేయి మూడవ దినాన్న. ఎందుకంటే దేవుడు చేశాడు కదా. నాలుగో దినాన దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడట. చేయి నువ్వు కూడా. ఎందుకు? దేవుడు చేశాడు కదా. మరి అంటే విశ్రాంతిని మాత్రం తీసుకుంటాడట. 7వ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడని. మరి ముందు 6 రోజులు దేవుడు చేసిన ఎందుకు చెయ్యవు? సమాధానం ఉండదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అక్కడ దేవుడు ఏ రోజున ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళాడో అన్న విషయమే నీకు చెప్పాడు తప్ప దేవుడు నీకు ఆజ్ఞగా ఇచ్చాడా? నా ప్రశ్న. దేవుడు నీకు ఆజ్ఞగా ఇచ్చాడా? ఆజ్ఞ ఎలా ఉంటుంది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదిగో ఈ తోట చెట్ల ఫలములో మీరు అన్ని తినవచ్చు, ఆ మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాలు మీరు తినకూడదు, తింటే చస్తారు. ఆజ్ఞ. నేను 7వ దినమున విశ్రాంతిలోనికి వెళ్ళాను కనుక మీరు కూడా ఖచ్చితంగా 7వ దినమున విశ్రాంతిలోనికి వెళ్ళండి అని ఆజ్ఞ ఇక్కడ ఏమైనా ఇచ్చాడా? ఇక్కడ ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడా? ఇక్కడ ఏం లేదు కదా. దేవుడు మనకేం ఇవ్వలేదు. కనుక దేవుడు చెయ్యమని చెప్పనప్పుడు నేనెందుకు చేయాలి? కేవలం ఇక్కడ సమాచారాన్ని ఇచ్చాడు మనకు, మనల్ని చెయ్యమని కాదు ఇక్కడ. రైట్, తర్వాత వెళ్దాం. అయినా దేవుడు ఆత్మగా ఆయన పనిలో నుంచి విశ్రమించాడు. కానీ విశ్రాంతి దినం అనేది భూమి మీద దేవుడిచ్చిన ఆజ్ఞనే, కాదంటం లేదు. కానీ అది ఎవరికి? భౌతికంగా శ్రమ పడుతున్న వాళ్ళ కోసం, భౌతికంగా శారీరకముగా శ్రమపడి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోమన్నాడు అన్న తర్వాత ఆజ్ఞగా వచ్చింది. మళ్ళీ ఇక్కడ తేడా చూడాలి. అలానే ఆజ్ఞగా ఇవ్వలేదంటే ఆజ్ఞగా ఇచ్చాడు. ఆజ్ఞగా ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ధర్మశాస్త్ర కాలములో ఆజ్ఞగా ఇచ్చాడు తప్ప ఇక్కడ ఇది ఆదికాండం ఆరంభంలో దేవుడు ఆజ్ఞగా ఇవ్వలేదు. రైట్, నా ప్రశ్న, నా కౌంటర్ ఇక్కడ ఇంకోటి చూడండి. ఇక్కడ ఒకవేళ నిజంగా ఆదికాండం 2వ అధ్యాయము చెప్పిన ఈ 2-3 వచనాలలో ఉన్నటువంటి ఆ విశ్రాంతి అనేది అది 7వ దినము ఈ శనివారానికి సంబంధించింది ఆజ్ఞగాని ఒకవేళ అనుకుంటే, నా ప్రశ్న, అక్కడ నుంచి ఆదాము విశ్రాంతి దినాన్ని పాటించినట్టుగా చూపించు, హేబెలు విశ్రాంతి దినాన్ని పాటించినట్టుగా చూపించు, తర్వాత వచ్చినటువంటి నోవాహు విశ్రాంతి దినాన్ని పాటించినట్టుగా చూపించు, ఆ తర్వాత అబ్రహాం విశ్రాంతి దినాన్ని పాటించినట్టుగా చూపించు, ఇస్సాకు విశ్రాంతి దినాన్ని పాటించినట్టుగా చూపించు, యాకోబు విశ్రాంతి దినాన్ని పాటించినట్టుగా చూపించు, ఆ తర్వాత యోసేపు కూడా విశ్రాంతి దినాన్ని పాటించినట్టుగా. ఒక్క రెఫరెన్స్, పితరుల యుగం అని చెప్పుకున్నాం చూసారా? పితరుల యుగం ఇది పితరుల కాలం. సుమారు 2500 సంవత్సరాలు ఉంది పితరుల కాలం. ఈ 2500 సంవత్సరాల కాలములో పితరులు ఏ ఒక్కరైనా విశ్రాంతి దినాన్ని పాటించిన, ఆచరించిన సందర్భాలు ఏ ఒక్కటైనా నువ్వు చూపించగలవా? ఆ రోజే మరి దేవుడు దాన్ని ఆజ్ఞగా అనుకుంటే, అబ్రహాం ఆజ్ఞను అతిక్రమించాడా? అయితే నోవాహు ఆజ్ఞను అతిక్రమించాడా? అందుకే నా దేవుడు ఈ తరంలో నీవే నీతిమంతుడు ఉన్నావు అని అన్నాడు. ఆజ్ఞ అతిక్రమించినందుకు ఏం చెప్తావు? ఆజ్ఞగా రాలేదు విశ్రాంతి దినం, ఆజ్ఞగా ఇవ్వలేదు ఇంకప్పటికీ. మరి ఆజ్ఞగా ఎప్పుడు వచ్చింది? ఆజ్ఞ ఇప్పుడు నిర్గమాకాండములో వచ్చింది. నిర్గమాకాండములో 20వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు విశ్రాంతి దినాన్ని ఆజ్ఞగా ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం 20వ అధ్యాయం నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి ఈ పని అంతయును చేయవలెను. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, అసలు నీ ఇంట్లో పరదేశి అయినను ఏ పనియు చెయ్యకూడదు అని ఇంత ఖచ్చితంగా, ఇంత ఖండితంగా చెప్పాడు కదా. నేను అడుగుతున్నాను, ఇంత ఖచ్చితంగా, ఇంత ఖండితంగా పాటించే భక్తులు ఎక్కడున్నారండి? ఒకవేళ పాటించాలి అని మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను మిమ్మల్ని హేళన చేయాలి అని చెప్పటం లేదు, మిమ్మల్ని అవమానపరచాలని చెప్పటం లేదు.
ఒక్కసారి ఇక్కడ చెప్పినట్లుగా మీరు పాటించే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? ఒకటి. ఇక రెండో విషయం కూడా చెప్తాను మీకు ఇక్కడ. అయినా ఆ ఆజ్ఞ కూడా ఎవరికి ఇచ్చాడు? విశ్రాంతి దినానికి సంబంధించినటువంటి ఈ ఆజ్ఞను ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఇశ్రాయేలులకు ఇచ్చిన ఆజ్ఞను నన్ను పాటించమంటావేంటి? నేను ఇశ్రాయేలున్నా? నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన ఆజ్ఞను నిన్ను పాటించమని ఎందుకు అడుగుతున్నారు? నువ్వేనా ఇశ్రాయేలుడవా? నీవు నేను మనమెవరము ఇశ్రాయేలీలము కాదు, మనమంతా కూడా క్రైస్తవులము. మనకిచ్చిన ఆజ్ఞ కాదు అంటే ఇశ్రాయేలు వేరా? వేరు. ఆ కాలములో చూడండి, ఆ కాలములో అన్ని జాతులు ఉన్నాయి, చాలా జాతులు ఉన్నాయి ఆ కాలంలో, ఎన్నో జాతులు. అంతెందుకు, అబ్రహాము గారికి రిలేటెడ్గానే చాలా జాతులు వచ్చేసాయి. అబ్రహాము గారి బ్లడ్, అది అబ్రహాము గారి రక్తం. మాట్లాడితే అబ్రహాము గారి రక్తం, చాలా జాతులు. అబ్రహాము గారు హాగరుతో ఉండటం వల్ల ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు నుంచి వచ్చిన వాళ్ళంతా ఏమయ్యారు? ఇష్మాయేలీలు అయ్యారు. వాళ్ళకు కూడా లేదండి విశ్రాంతి దినం. వారు పాటించడానికి లేదు, వారికి ఇవ్వలేదు. తర్వాత యాకోబు వచ్చాడు, క్షమించండి, ఇస్సాకు వచ్చాడు అబ్రహాం తర్వాత. ఇస్సాకు కడుపున కూడా ఇద్దరు వచ్చారు. ఇద్దరిలో మొదటివాడు ఏశావు అయితే రెండోవాడు యాకోబు. మొదటివాడైన ఏశావుకు పుట్టిన సంతానం ఎదోము, ఎదోమీయులు. ఈవెన్ ఎదోమీయులకు కూడా దేవుడు విశ్రాంతి దినానికి సంబంధించిన ఆజ్ఞను వారికి కూడా ఇవ్వలేదు. ఇంతకీ ఏశావు ఎవరనంటే అబ్రహాం రక్తం కాదా? చూడండి, ఇస్సాకు రక్తం కాదా అతను? అయినప్పటికీ ఎదోమీయులకు లేని విశ్రాంతి దినం, ఇష్మాయేలులకు ఇవ్వనటువంటి ఆ విశ్రాంతి దినం కేవలం ఎవరికి మాత్రమే ఇచ్చాడు అనంటే ఇశ్రాయేలులకే ఇచ్చాడు. అంతరక్త సంబంధికులైన వాళ్ళకే ఇవ్వని విశ్రాంతి దినం నీకెలా వచ్చింది సోదరా? నీకేంటి బ్లడ్ రిలేషన్ ఏంటి? నీకు నీకు ఎట్లా రిలేషన్ చెప్పు. నీకు ఎటువైపు నుంచి బంధుత్వం ఉందో చెప్పు. అంత దగ్గర రక్త సంబంధికులైన ఎదోమీయులకు దేవుడు ఇవ్వనప్పుడు, అంత దగ్గర రక్త సంబంధికులైన ఇష్మాయేలుకి ఇవ్వనటువంటి విశ్రాంతి దినాన్ని ఏ సంబంధము లేని నీకు నాకు ఎక్కడిది? ఇంకో మాట చెప్తాను. పితరులకు ఇవ్వలేదు అని ఒక మాట చెప్పాను చూసారా? పితరులకు లేదు అని చెప్పేసి అన్నాను కదా. అసలు పితరులకు ధర్మశాస్త్రమే లేదు. పితరులకు ఎక్కడదండి ధర్మశాస్త్రం? లేదని నేనని లేదు, వాళ్ళకి ఇవ్వలేదని దేవుడే చెప్తున్నాడు. ధర్మశాస్త్రం నేను వాళ్ళకి ఇవ్వలేదు పితరులకు. ఈ ఆజ్ఞ ధర్మశాస్త్రంలో కదా ఉన్నది ఇది. మరి ధర్మశాస్త్రంలోనే ఈ విశ్రాంతి దినం అనే ఆజ్ఞ ఉంటే అసలు పితరులకు నేను ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు అన్నాడు అనంటే పితరులకు ఎవరికి విశ్రాంతి దినానికి సంబంధించిన ఆజ్ఞ వారికి లేదు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం మొదటి వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, మోషే ఇశ్రాయేలీయులను అందరినీ పిలిపించి, మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లనెను. ఇశ్రాయేలులందరినీ పిలిపించి, చూడండి, ఎదోమీయులు పిలవలేదు, ఇష్మాయేలుని పిలవలేదు. కేవలం ఎవరిని పిలిచాడు? కేవలం ఇశ్రాయేలీయులను మాత్రమే పిలిచాడు. ఇశ్రాయేలుని పిలిచి, ఇశ్రాయేలీలారా, నేడు మీ వినికిడిలో నేడు చెప్పుచున్నటువంటి ఈ కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసను చెప్తున్నాడు. మనతోనే, కేవలము మనతో మాత్రమే నిబంధన చేశాడు. యెహోవా మన పితరులతో కాదు. ఆ పదం చూడండి, మన పితరులతో కాదు, మనతోనే నిబంధన చేశాడు. అంటే పితరులకు కూడా లేదా ఈ నిబంధన? పితరులకు కూడా లేదా ధర్మశాస్త్రం? లేదండి. మరి మన పితరులైన వారికి లేని ఈ కట్టడ నీకెక్కడదయ్యా? మనకెక్కడిది? కేవలం ఇశ్రాయేలీలు ఆ 12 గోత్రాల వారికి మాత్రమేనా ఈ ధర్మశాస్త్రము అని ఒకవేళ ఏమండి నమ్మశక్యంగా మీకు అనిపించకపోతే ఇంకా కొన్ని మాటలు మీకు చెప్తాను. నిర్గమాకాండం 19వ అధ్యాయం, ఆ మాట మంచి మాట. నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయము
మూడవ వచనం చదువుకుందాంలేండి. 19వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయము 3వ వచనంలో మోషే మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలపవలసినదేమనగా, నువ్వు యాకోబు కుటుంబీకులతోనే ముచ్చటించాలి. మిస్టర్ మోషే తొందరపడి నువ్వు ఎదోమీయులు పిలిపించి వాళ్ళతో ముచ్చటిస్తే కుదరదు. ఆ ఇష్మాయేలు వాళ్ళకు కూడా బంధుత్వం ఉంది కదా అని వాళ్ళతో ముచ్చటిస్తానంటే కుదరదు. నీవు కేవలం ముచ్చటించవలసింది ఎవరితో? యాకోబు కుటుంబీకులతో, అనగా ఇశ్రాయేలులతో మాత్రమే నీవు ముచ్చటించాలి అన్నాడు. అంటే ఎందుకు? ఇది వారికి మాత్రమే, మిగతా వారికి ఎవరికి లేదు. మీరు 4వ అధ్యాయం ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 44వ వచనం, 44, 45 మోషే ఇశ్రాయేలీలకిచ్చిన ధర్మశాస్త్రం ఇది. చూడండి, మోషే ఇశ్రాయేలీలకిచ్చిన ధర్మశాస్త్రం ఇది. ఇశ్రాయేల్ మాత్రమే ఉన్నారు నేను అడుగుతున్నాను. అక్కడ ఇశ్రాయేల్ మాత్రమే కాదు కదా, ఎన్నో తెగలు ఉన్నారు. అంతెందుకండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, కనానికి వెళ్ళిన తర్వాత అక్కడ 7 జాతుల ప్రజలు ఉన్నారు. అక్కడ అమ్మోనీయులు కానీ, హిత్తీలు కానీ, హివ్వీలు కానీ, పెరిజ్జీలు కానీ, కనానీయులు కానీ, ఎబుసీలు కానీ, ఏమండి వీళ్ళంతా ఎవరు? 7 జాతుల వారు. వాళ్ళకి ఇవ్వలేదు దేవుడు, వాళ్ళకి ఇవ్వలేదు ధర్మశాస్త్రాన్ని, కేవలము ప్రత్యేకంగా స్పెషల్గా వీరికి మాత్రమే ఇచ్చాడు. అదే అందుకే చెప్తున్నాడు, మోషే ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రం లేని వారు కూడా ఉన్నారు కదా. రోమపత్రిక 2వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ధర్మశాస్త్రము లేని అన్యజనులు. ఆ పదం చూడండి, ధర్మశాస్త్రము లేని అన్యజనులు. మరి ధర్మశాస్త్రం కలిగింది ఎవరు? ఎవరు? ఇప్పుడు చదువుకున్నారు కదండి 4:44లో మోషే ఇశ్రాయేలులకు ఇచ్చిన ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు ఇశ్రాయేలీలు తప్ప మిగిలిన వారందరూ అన్యజనులైతే, అన్యజనులకు ఎవరికి ఏది లేదు? ధర్మశాస్త్రం లేదు. కష్టంగా ఉందా? కష్టంగానే ఉంటుంది మరి. ఏమండి ఎందుకు అంటే, మనకు బైబిల్లో బేసిక్స్ సరిగా మనకు తెలియకపోవటం వల్ల, మనకు ప్రాథమిక విషయాల మీద మనకు అవగాహన లేకపోవటం వలన. కానీ ఒక్కసారి బైబిల్ను ఇలా చదివి ఇలా మీరు నేర్చుకోగలిగితే, బైబిల్ చదవాలి, బైబిల్ చదువుకోవాలి, బైబిల్ ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు బైబిల్ తీయాలా, ఎప్పుడు చదువుకోవాలా, ఆ ఆలోచన తప్ప మరొకటి ఉండదండి మీకు. ఈరోజు ఎందుకు బైబిల్ అనగానే వినాలన్నా, చదవాలన్నా, నేర్చుకోవాలన్నా ఎందుకు తలపోటైపోయి, ఎందుకు నిద్ర, ఎందుకు ఆవలింతలు, ఎందుకు ఇదంతా అంటేనండి, అసలు బైబిల్ అర్థం కావట్లేదు. మనకు తెలుసు కదండి, ఎన్నోసార్లు మనం చదువుకుంటాం. మొదటి కీర్తన దావీదు గారట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆయన ఆనందించుచు దివారాత్రులు ధ్యానం అన్నాడు. ఏంటండి, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రు రాత్రింబగళ్ళు ధ్యానించటం, రాత్రింబగళ్ళు చదువుకోవటం అనేది నిజంగానండి మీ జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఒక్కరోజైనా ఒకసారి మీ క్రైస్తవ జీవితాన్ని ఒకసారి మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. ఏమంటే మీరు బైబిల్ పట్టుకుని ఎంతకాలం, ఒక 20 ఏళ్ళు అయిందా? రైట్, ఒక్కసారి 20 ఏళ్ళ ఈ జీవిత చరిత్రలో రాత్రంతా కూడా కూర్చొని బైబిల్ చదువుకున్నాను అన్న ఒక భక్తుడు మీ గ్రౌండ్లో ఉంటే ఒక చేతి దండం పెడతాను. విషయం ఏంటంటే, అంతెందుకండి, ఇప్పుడే చాలామంది తల కిందికేసి, ఇది మన పరిస్థితి. ఎందుకు నీకు ఆసక్తి లేదు? అదే క్రికెట్ మ్యాచ్, అది మళ్ళీ ఇండియా పాకిస్తాన్ అయితే అమ్మో, కంట్లో ఉత్తులు వెలిగించుకొని మరి చూసారా? ఎందుకు? అది దాని మీద నీకు ఇంట్రెస్ట్. అది ఏం లేదు అక్కడ, సింపుల్. అదంటే నీకు ఇంట్రెస్ట్ అండి. నీకు ఇష్టమైన సీరియల్ చూసేటప్పుడు
చూస్తావు. ఎందుకు? దాని మీద నీకున్న ఇంట్రెస్ట్ అది. ఏ సీరియల్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఒక ఆట మీద ఉన్న ఇంట్రెస్ట్, ఒక పాట మీద ఉన్న ఆసక్తి, ఇష్టమైన వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు రాని నిద్ర, ఇష్టమైన వాళ్ళు నీతో మాట్లాడుతున్నప్పుడు రాని ఆ కునుకుపాటు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడే వాక్యం చదువుకోవటం అప్పుడు ఎందుకు వస్తుంది? ఏంటి వీళ్ళందరి మాటలు అర్థమవుతున్నాయి, దేవుడి మాటలు తప్ప? ఎవరి మాటలు మనకు అర్థం కావాలో, ఎవరి మాటలు మనం బ్రతికించేవో, నిలబెట్టేవో, మన బ్రతుకులు మార్చేవో, సరిచేసేవో, దిద్దేవో, నిత్యత్వం నడిపించేవో, ఆయన మాటల దగ్గరికి రాగానే చూసారా మనిషి ఏమైపోయాడు, ఎలా మారిపోయాడు. ఇంతకన్నా సరే, దీని అంతటికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే ఏమంటారు అంటే దాన్ని, ఆ లైన్ మనకు సరిగా అర్థం కాకుండా పోయింది, అది మనకు దొరకలేదు. అందుకే కదండి ప్రతి పాఠాన్ని కూడా సరిగా విభజించి మీ ముందుకు తీసుకొచ్చేది ప్రయాస అంతా కూడా. అందుకే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏదైనా పని ప్రారంభంలో ఎలా ఉంటుందంటే కష్టంగానే ఉంటుంది. ప్రారంభం ఏదైనా కష్టమే, అంతే కదా, ఏదైనా కష్టమే. సైకిల్ తొక్కేటప్పుడు ప్రారంభంలో నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుంది? కష్టంగానే ఉంటుంది. ఒక బైక్ నడపడం ప్రారంభంలో కష్టమే. ఒక డ్రైవింగ్ ఏమైనా కారు నడపడం కష్టమే. ఏ పనైనా మీరు ప్రారంభించినప్పుడు అది ఎలా ఉంటుందంటే కష్టంగానే ఉంటుంది. అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకా మీకు కష్టం ఉండదు. ఇది కూడా ఏంటంటే బైబిల్ నేర్చుకుంటున్నారు కదా, అందుకే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇప్పుడు. కానీ ఇక్కడే కొంచెం మీరు జాగ్రత్తగా మనసు పెట్టండి, ఆసక్తిని పెంచుకోండి, మీకు అర్థమవుతుంది. అర్థమైందంటే మీరు వదిలిపెట్టరు. అది నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు అర్థమైతే మీరు బైబిల్ వదిలిపెట్టరు. ఏమంటే ఎన్నో మార్లు అర్ధరాత్రి 2 గంటలప్పుడు, 3 గంటలప్పుడు, 4 గంటలప్పుడు కూడా రైల్వే స్టేషన్లో ఫ్యాన్ కింద, ఆ రైల్వే ప్లాట్ఫామ్లో ఏర్పాటు చేసిన ఆ కుర్చీలలో కూర్చొని, ఇటు అర్ధరాత్రి 2 గంటలు, 3 గంటలు, 4 గంటల సమయంలో కూడా బైబిల్ ఓపెన్ చేసి కూర్చొని చదువుకున్న ఎన్నో సందర్భాలు జీవితంలో. ట్రైన్ లేటు, ఏం చేస్తాం ఖాళీగా. అలానే ప్రయాణంలో కూడా నిద్ర పట్టదు. మరి ఏం చేయాలి? ఏదో పుస్తకం చదివేదారు, బైబిల్ కంటే గొప్ప పుస్తకం ఏముంది? బైబిల్ చదువుకోవాలి. ఏంటి ప్రయాణాలలో, ఏమంటే ఆ ఖాళీ సమయంలో, రాత్రి సమయం అనేది లేక అందరు పిచ్చులు చాలా సందర్భాల్లో వింతగా చూస్తుంటారండి. ఎందుకంటే తెల్లవారుజామున 3 అవుతుంది, 4 పడుకోకుండా స్టేషన్లో కూర్చొని ఈ టైంలో బైబిల్ చదువుతున్నాడు, ఏముందిరా బైబిల్లో అని. ఏముందో మనకు తెలుసు కదా, వాళ్ళకి తెలియదు కదా పాపం. వాళ్ళకి మనం ఎలా కనబడుతుంటాం. ఇది ఆ సమయంలోనా చదవాలండి. నా జీవితంలో నిజంగా బైబిల్ విలువ, నిజంగా బైబిల్ అంటే ఏంటో అర్థమైంది. ఒక క్షణము కూడానండి అనవసరమైన, ఎందుకు ఒక క్షణాన్ని ఎందుకు వెయిట్ చేసి చదువుకుంటే అయిపోద్ది కదా, వింటే బాగుంటుంది కదా, ఎందుకు సమయం ఎందుకు వెయిట్ చేసుకోవాలి? అదేనండి ఈరోజు ఈ పాఠాలు మీ మధ్యకి తీసుకురావటానికి కానీ, ఈ మధ్యకాలంలో నేను మాట్లాడుతున్న ఇవన్నిటికీ కూడా ప్రధానమైన కారణం అదే, సమయమును సద్వినియోగం చేసుకోవటం. అదే సూత్రం, అంతకు మించి వేరే ఏమీ లేదు, దీని వెనకాల రహస్యం ఏమీ లేదు. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఇలానే మీరు కూడా సమయాన్ని అస్సలు వ్యర్థం చేయకండి, సమయాన్ని అస్సలు పోనివ్వకండి. సమయం దొరికితే కూర్చోండి, చదువుకోండి, వినండి, నేర్చుకోండి. జ్ఞానులు అవుతారు, పండితులు అవుతారు, మంచి బోధకులు అవుతారు, మంచి సేవకులుగా రాణిస్తారు ఖచ్చితంగా. ఏమండి, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు చూసారా, ఎంత చెట్టుకి అంత గాలి. దేవుడు నువ్వు పడిన కష్టం తక్కువ, నీకు ఎక్కువ ప్రతిఫలం ఇవ్వాలంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. దేవుడు ఏమన్నాడు? వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం అన్నాడు. నేను ఎంత కష్టపడితే నాకు అంత ఇస్తాడు, మీరెంత కష్టపడితే మీకు అంత ఇస్తాడు. మీకు కష్టం తక్కువ, జీతం ఎక్కువ ఆశించారనుకోండి, అది న్యాయం అండి? ఏమైనా చెప్పండి. నువ్వు పడే కష్టమేమో తక్కువ, జీతమేమో ఎక్కువ అంటే దేవుడు అన్యాయస్తుడైపోతాడు. నా కష్టానికి, నా శ్రమకు, నా పనికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నాకు ఇస్తాడు. విజయరావు గారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆయనకి ఇస్తారు, రత్నం గారి కష్టానికి తగిన ప్రతిఫలం ఆయనకి ఇస్తారు, రాంబాబు గారి కష్టానికి తగిన ప్రతిఫలం ఆయనకి ఇస్తారు. ఎవరి కష్టం వారిది. అంతే తప్ప నేను మాత్రం కొంచెమే కష్టపడతాను, నేను మాత్రం అంత ఎట్లా అయిపోతాను చెప్పండి? అది ఎలా సాధ్యం? అవదు కదా. ఇది రాజకీయాలు కాదు కదా, ఇవి దేవుడు అనుగ్రహం కదా మనకు ఉండాలి వెనకాల. లేదా సినిమా ఇండస్ట్రీ కాదు కదా ఇది.
వాడుకున్నా లేకపోయినా తోసేయడానికి ముందుకు ఎలా అవుతుంది ఇది? ఉండాలి, మన కష్టం ఉండాలి, మన ప్రయాసం ఉండాలి, మన ఎఫర్ట్ ఉండాలి, మన త్యాగాలు ఉండాలి, ఎన్నో ఉండాలి. ఇది అన్నిటికి మించి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అది లేనివాడు సేవకుడు కాలేడు. అది లేనివాడు సేవలో నిలబడలేడు, రాణించలేడు. అనయాన్ని మంచి సేవకుని కావాలనుకుంటున్నా, నేను చేయమంటారంటే ఓర్చుకో. నీకు ఉండవలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే సహనం. అంతే. అంటే రెండోది కూడా అదే. మూడోది కూడా అదే. ఎందుకంటే అదే ఉండదు సేవకుడికి. కానీ అది కానీ నువ్వు అలవాటు చేసుకోగలిగితే నీ జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. మన ముందు ప్రవక్తల జీవితాలు కనిపించడం లేదా? అపోస్తల జీవితాల కళ్ళ ముందు కనిపించడం లేదా? ఎవరి మన ఆత్మీయత జయశీల గారి జీవితం కనిపించడం లేదా ఈ తరంలో మన కళ్ళ ముందు? అటప్పుడు మనమేంటి అర్ధరాత్రి తెల్లవారేసరికి నేను గొప్ప ఎట్లయిపోతాం? వద్దండి. బైబిల్ని అర్థం చేసుకోవాలి. అర్థం మీకు అర్థమైతే బైబిల్ని మీరు వదిలిపెట్టరు. ఎందుకంటే సేవకులు కూడా వచ్చారు, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. నిజంగా ఆ పాంప్లెట్ చూడగానేనండి, ఎక్కడో బిక్కునూరండి, కామారెడ్డి అవతల, ఎప్పుడో 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం పాంప్లెట్ చూశాడు, ఫోన్ చేశారు. ఒకసారి వాళ్ళ సంఘానికి కూడా పిలిపించారు నన్ను. మొన్న ఈ పాంప్లెట్ చూడగానే, సెమినార్ పాంప్లెట్ చూడగానే వెంటనే ఫోన్ చేశారు. ఆయన చాలా వయసులో చాలా పెద్ద ఆయన. ఫోన్ చేసి, సార్ నేను రావాలనుకుంటున్నాను సార్, మీరు రావచ్చా అన్నారు. అయ్యో అదేంటండి, పెట్టిందే మీకోసం, సేవకుల కోసం. మీరే కాదు ఇంకా మీతో ఇంకెవరైనా వస్తే తీసుకురండి. మధుసూదన్ గారండి, కామారెడ్డి అవతల నుంచి. ఆయన మొదటి రోజు ఉదయం 10 గంటలకల్లా వచ్చేసాడు. ఆయన స్వతంత్రంగా సేవ చేసుకుంటున్న వ్యక్తి. కానీ నేర్చుకోవాలి. సంఘం ఉంది, సంఘాలున్నాయి. తెలిసిందండి ఈ వాక్యంలో ఉన్న మాధుర్యం ఏంటో తెలిసింది. ఇది ఇక్కడే చెప్తారు, వీళ్ళే చెప్పగలరు. ఆ నమ్మకం కుదిరింది. అందుకే ఆ వయసులో కూడా కింద పడుకొని, ఆ వయసులో కూడా పిల్లలందరితో పాటు వెళ్ళి బాత్రూంలో లైన్లో నిలబడిపోయి, ఆ వయసులో కూడా ఆ భోజనం దగ్గరికి వరుసలో నిలబడిపోయి మేము ప్రత్యేకంగా ఏమి ఏర్పాటు చేయలేకపోయామండి. ఎందుకు? వాక్యం అర్థమైతే అలా ఉంటుందండి జీవితం. అందులో కింది నుంచి వచ్చిన వాళ్ళ జీవితం ఒక రకంగా ఉంటుంది. అన్ని అనుభవించి వచ్చిన వాడు ఎలానైనా ఉంటాడు. ఏ కష్టమో తెలియక, ఏ బాధ తెలియక రాత్రికి రాత్రి గొప్పడు, అది నిలబడదండి. అది ఎంతకాలం నిలబడదు. ఎందుకంటే మొక్క ఎదగాలి అనంటే అది లోపల నుంచి రావాలి. ఎన్నో అదిమేస్తుంటాయి, వాటన్నిటి తన్నుకుంటూ నిలబడాలి అది. అలానే వాక్యం మీరు ఎంత నేర్చుకుంటే, వాక్యం కోసం ఎంత కష్టపడితే, ఎన్ని శ్రమలు మీరు ఓర్చుకుంటే, ఎన్ని అవమానాలకు మీరు తలదించుకుంటే మీ జీవితం అంత గొప్పదిగా ఉంటుందని చెప్పడానికి ఈ మాటలన్నీ చెప్తున్నాను దయచేసి. ఎందుకంటే వెళ్ళిపోతున్నారు కదా, రాత్రి రేపటికెళ్ళి వెళ్ళిపోతారు కదా, మరలా ఇప్పుడు కదా. అందుకే మీరు, మీ సేవ, మీ సంఘాలు అన్నీ చక్కగా ఫలవంతంగా ఫలభరితంగా ఉండాలి. అంటే ఈ మాటలు నా అనుభవంలోని చెబుతున్న మాట. చిన్నవాడిని, తక్కువ అనుభవమే, కానీ ఈ చిన్నవాడినైనా ఈ కొద్ది అనుభవంలో నేను చూసింది, నేను అనుభవించింది కనుక మీకు చెప్తున్నాను. నేను ప్రియులారా, ఏమంటున్నాడండి? ఎవరికి ఇచ్చింది? కేవలం ఇశ్రాయేలీలకు. అది ఇశ్రాయేలీలకైనా? కేవలం అది ఇశ్రాయేలీలకు మాత్రమే ఇచ్చింది. ఇంకో మాట, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13-14. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13-14 వచనాలలో, సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాటలాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మమును నీవు దయచేసితివి. వారికి 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 అన్నాడు. ఎవరికి? వారికి వారికి అన్నాడు. పదే పదే అంటున్నాడు వారికి అన్నది. ఏమండి, బైబిల్ చదువుతున్నప్పుడు ఒక చిన్నది, కొద్దో గొప్ప బైబిల్ చదువుతున్నప్పుడు కొద్దో గొప్ప కాదండి, బాగా చదువుకోవాలండి. అలా చెప్తున్నాను. లోక సంబంధమైన విద్య కూడా ఉండాలి. ఎందుకు లోక సంబంధమైన విద్య ఉండాలంటారా? విద్య లేకపోతే విద్యా విహీనులు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు ఏం చేస్తారట? వాక్యాన్ని అపార్థం. అంటే విద్యా విహీనులు అన్నాడంటే విద్య లేకుండగా
నువ్వు ఎలా బైబిల్ చెప్తావు? కనీసం ట్రైనింగ్ అయినా, లోక విద్య ఉండదు, బైబిల్ ట్రైనింగు ఉండదు. మరి ఎలా అయ్యా బైబిల్ చెప్తావు? ఎలా అయ్యా నువ్వు బోధిస్తావు? నువ్వు బోధించేది నిజమని నీకు ఎలా తెలుసయ్యా? నామవాచకము, సర్వనామం అని రెండు ఉంటాయి వ్యాకరణంలో. నౌన్ అంటారు, ఇంగ్లీష్లో ప్రొనౌన్ అంటారు. ముందు బైబిల్ చదువుతున్నప్పుడు ముందేమో నామవాచకం వస్తే ప్రతిసారి నామవాచకం వాడడు, నెక్స్ట్ సర్వనామం వాడతాడు. ముందు పేరు చెప్తాడు, తర్వాత ఆయన అంటాడు. ముందు పేరు చెప్తాడు, ముందు తర్వాత వారు అంటాడు. ఈ వారు అంటే ఎవరన్నా మళ్ళీ ఆలోచించకు, పైన చెప్పిన దానికి ఇది సర్వనామం అనమాట. ముందున్న నౌనికి ఇది ప్రొనౌన్ అనమాట. అది మినిమం సెన్స్ అంటారు బైబిల్ చదువుతున్నప్పుడు. ఇక్కడ వారికి 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 అంటే ఎవరికో అనుకోకు, వారికంటే ఇశ్రాయేలీలకు అని అర్థం. ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చేది వాళ్ళ గురించే, అందు గురించి చెప్తున్నాను. వారికి వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి, క్లియర్గా ఎవరికిచ్చి, ఎవరికిచ్చాడట? వారికంటే ఇశ్రాయేలులకు. ఏ ఆజ్ఞ ఇచ్చాడు? విశ్రాంతి దినాన్ని ఆచరించే ఆజ్ఞ కేవలం ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం ఇశ్రాయేలీలం ఎట్లా అవుతాము? మనం ఎలా ఇశ్రాయేలీలం అవుతాము? అయితే ఇంకొక మాట అంటారు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలము కదా అంటారు. నిజమే, అవును. మనల్ని కూడా దేవుడు ఇశ్రాయేల్ అన్నాడు తెలుసా? మనలను కూడా దేవుడు ఏమన్నాడు? క్రైస్తవులను కూడా ఇశ్రాయేల్ అన్నాడు. ఎక్కడ? గలతీ పత్రిక 6వ అధ్యాయం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానము కృపయు కలుగునుగాక అనేసాడు. ఎవరికి? దేవుని ఇశ్రాయేలుకు అన్నాడు. దేవుని ఇశ్రాయేల్ అంటే ఎవరు ఇక్కడ పౌలు గారి దృష్టిలో? గలతీ సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవ సమూహం దేవుని ఇశ్రాయేలు. ఎలా ఇశ్రాయేలీలు? మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. అబ్రహాము గారికి మనకు బ్లడ్ని బట్టి కాదు, విశ్వాసమును బట్టి. మన ముందర తరాలలో ఉన్న వాళ్ళు మన పూర్వీకులు అని మనం గర్వపడుతున్నాం. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి, ఆత్మను బట్టి. మనల్ని ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా అన్నాడు. అలాని మనకేమైనా ఇచ్చాడా? లేదు. అది స్పెషల్గా యాకోబు కుటుంబం అన్నాడు. భౌతికంగా చెప్పాడు అక్కడ. బాగా వినండి, అక్కడ 19వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు నీవు యాకోబు కుటుంబంతో ముచ్చటించి అన్నాడు. అంటే అది అక్కడ ఎవరికి చెప్పాడు? కేవలము భౌతికమైన యాకోబు కుటుంబంతోనే చెప్పాడు. కనుక అది భౌతికంగా ఇచ్చిందే. భౌతికంగా వారికి ఇచ్చిన దాన్ని ఈరోజు ఆత్మీయంగా ఇది మనకు వర్తించిద్ది అని అనటం అన్నది ఇది కేవలం వక్రీకరణ. రైట్. ఇంకో మాట చెప్తాను, ఒకవేళ వారికి అదొక్కటే కాదే, చాలా ఇచ్చాడు, మరి అవన్నీ మనకెందుకు వర్తించావు? వాళ్ళకు బలులు ఇచ్చాడు, వాళ్ళకు సున్నతి పెట్టాడు, వాళ్ళకు ఒక దేశాన్ని ప్రత్యేకంగా ఇచ్చాడు, నీకేమాత్రం గుడి చేసుకోవడానికి సెంటు కూడా లేదు. వాళ్ళకి దేశం ఇచ్చి మరి నీకెందుకు ఇవ్వలేదు అడుగుతావా? లేదు. అంటే అది కేవలం అక్కడికే. వాళ్ళకు బలులు, వాళ్ళకు సున్నతి, వాళ్ళకు పండుగలు, వాళ్ళకు ఒక దేశం, వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం, ప్రత్యేకమైన చట్టం. ఇంకోటి, ఆ ధర్మశాస్త్రంలో ఈ విశ్రాంతి దినాన్ని ఒకవేళ పాటించకపోతే ఎవరైనా, పాటించని వారిని ఆ రోజు రాళ్లతో కొట్టి చంపేశారు. మరి ఈరోజు మీరు పాటిస్తున్నారు కదా, నేను అడుగుతున్నాను, దయచేసి మీరు వేరుగా అనుకోకూడదు, ఎందుకంటే లైవ్లో కూడా చూస్తుంటారు కదా. మీరు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు కదా బ్రదర్, సంతోషం. అయితే మీ విశ్రాంతి దినాన్ని పాటించే మీ సంఘంలో ఉన్నటువంటి సహోదరులలో ఎవరైనా కానీ ఆ రోజు విశ్రాంతి దినాన్ని పాటించకపోతే మీ చరిత్రలో ఎప్పుడైనా ఎవరైనా మీ సంఘ సభ్యులు రాళ్ళతో కొట్టి చంపారా? కొట్టాలి కదా. మరి మీరు అలా ఆ రోజు పాటించకపోతే ఏం చేశారు? రాళ్ళతో కొట్టి మీరు కొట్టారా? ఒకరు మీరు నిజంగా వాళ్ళ కొట్టి చంపేస్తే మీరు సంఘంలో ఎందుకుంటారు? జైల్లో ఉంటారు. అప్పుడు నువ్వు బోధకుడు ఎందుకు అవుతావు? హంతకుడు అవుతావు. ఆ పని చేశారా? చేయలేదు. మరి చెయ్యాలి కదా, పాటించాలి కదా అది కూడా. ఓహో, అంటే ఏది మీకు అనుకూలంగా ఉందో, ఏది మీరు చేయగలరో, మీకు అనుకూలంగా మీరు చేయగలిగిన మాత్రం అడాప్ట్ చేసుకొని మిగతా వదిలేస్తారనమాట. ఇది ఎక్కడ నీతి? ఇది ఎలా న్యాయం అవుతుంది? కనుక తప్పు, అది కాదు. పోనీ
ఇంకా మనం ఆ ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఏమండి ఇంకొక మాట అంటుంటారులేండి. ఏమంటారంటే, ఏవండి ఏవండి నిజంగా చెప్తున్నాను. నాతో మాట్లాడిందే చెప్తున్నాను మీతో. ఎక్కడో చదివింది కాదు, ఎవరితో నాతో డైరెక్ట్‌గా మాట్లాడినటువంటి మాట చెప్తున్నాను. సహోదరులు విశ్రాంతి దినాన్ని ఆచరించే సహోదరులలో ఒక సహోదరుడు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, బ్రదర్, యేసుప్రభు మనకు మార్గదర్శి కదా! యేసుప్రభుని మనం అనుసరించాలి కదా! మరి యేసుప్రభు మనకు మార్గదర్శి అయినప్పుడు యేసుప్రభును మనం అనుసరించాలన్నప్పుడు ఆ యేసుప్రభు విశ్రాంతి దినాన్ని పాటించాడు కదా, నువ్వెందుకు పాటించావు బ్రదర్ అన్నాడు. ఏం చెప్తారు చెప్పండి ఇక? నిజమే కదండి పాయింట్. ఇప్పుడు యేసుప్రభు నడిచిన బాటలోనే కదా మనం నడవాలి. అటువంటప్పుడు యేసుప్రభుల వారు ఆయన విశ్రాంతి దినాన్ని పాటించినప్పుడు మీరెందుకు యేసుని నమ్మానని క్రైస్తవులను చెప్పుకుంటున్నా మీరెందుకు పాటించరు అంటే మన దగ్గర ఉన్న సమాధానం ఏంటి? అప్పుడు మనం ఏంటంటే, ఆయన చేసినవన్నీ చెయ్యటానికి కాదు, మనం ఆయన చెప్పింది చేయడానికి ఉన్నా నేను. సింపుల్. యేసు ప్రభుల వారు చేసింది నువ్వు అన్నీ చేయలేవు, చెయ్యకూడదు కూడా. మరి ఏం చేయాలని అంటావా? ఆయన చెప్పింది చెయ్యి. నేను చెప్పు మాటల ప్రకారంగా చేయక వీడెవడండి ప్రభు ప్రభు అని పిలుస్తున్నాడు అన్నాడు. అనలేదా చెప్పండి? అంటే నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక అన్నాడు. అంటే ఏం చేయాలి? ఆయన చెప్పింది చెయ్యి, ఆయన చేసింది చేయకు. అలా అంటే యేసుప్రభుల వారు 8వ దినాన్ని దేవాలయానికి తీసుకెళ్ళి సున్నతి చేయించారు. యేసుప్రభుకి చేయించారా లేదా చెప్పండి? చేయించారు. నీకు చేయించారా? యేసుప్రభు గుడికి వెళ్ళాడు కనుక విశ్రాంతి దినాన్న ఆయన శనివారమే వెళ్ళాడు కనుక మనం కూడా శనివారమే వెళ్ళాలంటున్నావు. ఓకే, నిలబడదాం. మరి ఆయన సున్నతి చేయించుకున్నాడు, మరి నువ్వు చేయించుకున్నావా? సంఘానికి వచ్చే వాళ్ళకి చేయిస్తున్నావా? ఒకటి. 2, యేసుక్రీస్తుల వారు యేసు ప్రభుల వారు ఆయన ఉన్నటువంటి కాలానికి ఆ రోజు ఒక ప్రత్యేకమైన స్థలంలో దేవాలయం ఉంది. ఆ రోజు అందరూ అక్కడికే వచ్చి ఆరాధన చేయాలి యెరూషలేముకు. యేసు ప్రభు ఏ దేవాలయానికి వెళ్ళాడు అని అంటే కేవలం యెరూషలేము దేవాలయానికి మాత్రమే ఆరాధనకు వెళ్ళాడు. మరి మీరు కూడా వెళ్తున్నారా అక్కడికే? యెరూషలేముకి వెళ్తున్నారా? ఇప్పుడు వెళ్ళండి, బాగుంది అక్కడ పరిస్థితి, చాలా బాగుంది. జరుగుతుంది అక్కడ, పేలిపోతున్నాయి టపాసులు అక్కడ. వెళ్ళగలవా? వద్దు, ఇవన్నీ వద్దు. యేసు ప్రభు ఆయన ఎందుకు వాటిని పాటించవలసి వచ్చిందంటే అది ఒక పెద్ద పాఠం. అది ఆయన అందులో ఒక్క మాట ఏంటంటే, ఆయన ధర్మశాస్త్ర కాలంలో పుట్టాడు. ఒకటి, ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేయడానికే వచ్చాడు. ధర్మశాస్త్ర కాలంలో పుట్టాడు, ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేయడానికి ఆయన చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఎవరూ దానిని పాటించలేక, ఎవరూ దాని కాడిని వెరగొట్టలేక, ధర్మశాస్త్రం వలన దేవుని ఎదుట ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేక అది ఒక మోయలేని బరువైన కాడిగా అందరి భుజాల మీద ఉంది కనుకనే ఆ కాడి ఆయన ఎత్తుకొని ఆ కాడిని ఆయన వెరగొట్టి వాళ్ళందరినీ వారిని విమోచించాడు. దాంతోపాటు మనందరికీ కూడా రక్షణను ప్రసాదించేశాడు. ఎందుకు యేసుక్రీస్తుల వారు ఎందుకు పాటించాడు అని అంటే, ఆయన ఆ ధర్మశాస్త్రానికి ముగింపు చెప్పటానికి, ధర్మశాస్త్రానికి సమాప్తిగా దానిని ఆయన పాటించవలసి వచ్చిందని బైబిల్ చాలా చక్కగా చెప్పింది. అందులో అనుమానమే లేదు. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. త్వరగా రోమపత్రిక 10వ అధ్యాయం 4లో విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అన్నాడు. చూడండి, ఆయన ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తి. అంటే యేసుక్రీస్తుల వారి కాలంతోనే ధర్మశాస్త్రం ఏమైపోయింది అన్నాడు, ముగించేశాడు. మరి ఇంకా ఆయనతోనే పోయిన ధర్మశాస్త్రాన్ని ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత దాన్ని మా ముందు పెట్టి మీరు కూడా చేయండి, మీరు పాటించండి, మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అని చెప్పటం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచించండి ప్లీజ్. ఎవరికిచ్చాడో వాళ్ళే పాటించాలగా ఫెయిల్ అయిపోతే ప్రభువు వచ్చి పాటించి నెరవేర్చి తీసేసి దీని స్థానంలో మీకు నూతనమైనది ఇస్తున్నాను అన్నాడా?
ఏమండి దాన్ని తీసేశాను అని ఏమండి వీళ్ళండి ధర్మశాస్త్రాన్ని తీసేసామని చెప్తారండి వీళ్ళ బోధ నమ్మకూడదండి అని మనల్ని ఏదో బ్లేమ్ చేస్తుంటారండి. ఏమండి తప్పండి ఆ మాట. మనం ఎందుకండి, మనం తీసేస్తాం. మనకెవరు ఇచ్చారండి అధికారం? మనమేం తీసేయలేదండి, యేసుప్రభుల వారే తీసేశారట. ఎక్కడ? ఏమంటే హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మంచి మాట ఉంది, అది చదువుకుందాంలేండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చినా అని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు అనంటే క్రొత్త నిబంధనను స్థిరపరచుటకు అని అర్థం. ఆ రెండవ దానిని, క్రొత్త నిబంధనను స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. అంటే మొదటిది అనగా మొదటి నిబంధన పాత నిబంధనను కొట్టివేయుచున్నాడు. ఇప్పుడు మొదటి నిబంధన పాత నిబంధన కొట్టివేశాడు అనంటే ఇప్పుడు ఈ విశ్రాంతి దిన సంబంధమైన ఆచారం ఏ నిబంధనలో ఉంది ఆజ్ఞగా? విశ్రాంతి దినాచార సంబంధమైనది ఏ నిబంధనలో ఆజ్ఞగా ఉంది? ఏ నిబంధనలో ఉంది? మొదటిదా రెండవదా? మొదటిది. ఆ మొదటి దానిని ఏం చేస్తున్నాడట? కొట్టేశాడట. మరి కొట్టేసిన దాంట్లో ఉన్నది తీసుకొచ్చి ఇప్పుడు నన్ను పాటించమంటున్నావేంటి? మీకు అర్థమైందా? రైట్. అయితే ఇక్కడ మరొక లాజిక్ ఉంది వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, అలా అయితే మరి కొట్టేశారంటున్నారు కదా, అయితే అక్కడ దొంగతనం చేయకూడదు అని కూడా ఉంది కదా పాత నిబంధనలో. మరి కొట్టేశాడు అని అంటే ఇప్పుడు క్రైస్తవులుగా మీరు దొంగతనం చేస్తారా? మరి అక్కడ కొట్టివేసిన దాంట్లో నరహత్య చేయకూడదు అని కూడా ఉంది కదా, అయితే మరలా క్రైస్తవులుగా మీరు ఇప్పుడు నరహత్య చేస్తారా? అయితే మరి కొట్టివేసిన దాంట్లోనే వ్యభిచరింపకూడదని ఉంది కదా, అటువంటప్పుడు మరి ఇప్పుడు క్రైస్తవులుగా మీరు వ్యభిచారం చేస్తారా? లాజిక్ ఇదన్నమాట. కొట్టివేశాడంటే మరి ఇవన్నీ అందులో ఉన్నాయి కదా, అంటే ఇవి కూడా కొట్టేయాలి కదా, అదొకటే కాదు కదా అంటారు. అయితే నేనేమంటాను అని అంటే, మరలా తిరిగి క్రొత్త నిబంధన ఇచ్చినప్పుడు క్రొత్త నిబంధన ఆజ్ఞలలో, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలలో విశ్రాంతి దినాన్ని పాటించమన్న విషయం తప్ప మిగతా 9 ఆజ్ఞలు ఇచ్చేశాడు ఆయన. మీకు అర్థమైందా? విశ్రాంతి దినాన్ని పాటించండి అన్నది తప్ప మిగిలిన 9 ఏవైతే ఉన్నాయో, మిగిలిన 9 ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. కాబట్టి నేను క్రైస్తవుడిగా నాకు ఇచ్చిన నిబంధనలో మిగతా 9ని పాటిస్తాను. దాంతో నాకు పని లేదు, చెప్పలేదు కాబట్టి. ఎన్ని పత్రికల్లో పౌలు గారు చెప్పలేదు? అపోస్తుల కార్యాల్లో మనం చదువుకోలేదా? దొంగతనం కానీ, ఆశించటం కానీ, వ్యభిచారం గురించి కానీ పౌలు గారు ఎన్ని మార్లు చెప్పలేదు? ఇన్ని మార్లు ఇన్ని ఆజ్ఞల కోసం చెప్పిన ఆయన విశ్రాంతి దినాన్ని గురించి ఒక్కసారి ఎందుకు చెప్పలేదు? ఒక్క చోట ఎందుకు మాట్లాడలేదు? అక్కడే మనకు అర్థం కావాలి, అది లేదు, ఆ కాలం పోయింది. కనుక ఇలా మాట్లాడితే చివరిగా సమయం అయిపోయింది కదా, ఒక మాట చెప్తానండి. దీనంతటికి ముగింపు ఏమండి? విశ్రాంతి దినం, సబ్బాతు, దీనికి ముగింపు చెప్పే ఒకే ఒక్క మాట, డైరెక్ట్ మాట పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక, పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, చూడండి, కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి మీరు అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే ఇవి ఒకప్పుడు ధర్మశాస్త్రములో రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇవన్నీ ఒకప్పుడు ఛాయగా, ఇప్పుడు యేసుప్రభు వచ్చేసాడు కదా, నిజస్వరూపముగా ఆయన కళ్ళ ముందుకు వచ్చేసాడు. ఆయనకేం ఆజ్ఞగా ఇవ్వలేదు, సంఘం ఆజ్ఞగా ఏమి ఇవ్వలేదు, అపోస్తలులు ఆజ్ఞగా ఏమి ఇవ్వలేదు. అటువంటప్పుడు ఎందుకు పాటించమని బలవంతం చేస్తున్నారు? పాటించకపోతే అసలు విశ్వాసులే కాదన్నట్లు, నరకానికి వెళ్ళిపోతారన్నట్టు, ఏదో దైవ విరోధులు, దైవ ద్రోహులు అన్నట్టుగా ఎందుకండి మాట్లాడుతున్నారు? అసలు మీకు మూలం ఇది మీరు పాటించాలి అని మీరు పాటిస్తున్నారా? ఈరోజు బైబిల్లో
ఎవరో 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 చెప్పిన, ఎవరో మాట్లాడిన, ఎక్కడో విదేశాలలో ఉన్న అదంతటిని కూడా, చెత్తంతటిని కూడా మీరు తీసుకొచ్చేసారు. అసలు మూలంలోనికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది ఆ పరలోకానికి. నిజమే, నువ్వు నమ్ముతున్నావా? ఏ దర్శనంలో ఇటు పెట్టి చూసిందా? పెట్టి ఓపెన్ చేయగానే ఈ పలకలు కనబడ్డాయా? పలకలు కనబడగానే 4వ ఆజ్ఞ చుట్టూ రౌండప్ చేశారా? మిగతా ఏమైనా పర్లేదా? అది పాటించడం లేదు, దేవుడు చాలా బాధపడ్డా? ఆమెకు చెప్పాడా? ఏంటండి మరి, ఇంత అమాయకులు, ఇంత అమాయకులా మీరు? నమ్మేస్తున్నారా? బైబిల్ చేతిలో ఉంటేనే మీరు ఇంతగా మోసపోతున్నారంటే బైబిల్ లేకపోతే పరిస్థితి చెప్పండి. బైబిల్ చేతిలో ఉంటేనే క్రైస్తవ సమాజంలో ఇన్ని బోధలు వచ్చి క్రైస్తవ్యాన్ని ఇంత మాయ చేసి ఇంత నిర్వీర్యం చేస్తుంటే, బైబిల్ లేకపోతే నిజంగా మన జీవితాలు ఏమైపోయామంటారు చెప్పండి ఈరోజు. అందుకే ప్రభునందు ప్రియులారా, అలా అయితే ఇంకొక మాట అంటారు. ఏమంటారు తెలుసా? ఏమండి, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నిరంతరము అన్నాడు, నిత్యము అన్నాడు. అలా నిరంతరము నిత్యము అన్న దానిలో విశ్రాంతి దినము కూడా ఉంది, కాబట్టి ఎప్పుడూ చేయాలి అంటాడు. తరతరములు అంటాడు. కనుక ఈ విశ్రాంతి దిన శనివారం ఇది తరతరములు చేయాలి కదా అని ఆ ఒక్క మాటను బేస్ చేసుకొని అంటారు. దానికి కూడా కౌంటర్ ఏంటంటే, ఆ ఒక్కదానికే కాదయ్యా నిరంతరము తరతరాలు అన్నది, సున్నతి గురించి కూడా చెప్పాడు. ఇది నీకు నాకు తరతరములకు మధ్య నిత్య నిబంధన అంటాడు. మరి అది దాని సంగతి ఏంటి? అది కూడా అన్నాడు కదా. జంతు బలులు ఇచ్చినప్పుడు కూడా అక్కడ కూడా చెప్తాడు. యాజకులు నియమించినప్పుడు కూడా అక్కడ కూడా చెప్పాడు, తరతరాలకు ఇదే కట్టడా అని. మరి అవన్నీ ఆగినప్పుడు ఇది ఎందుకు ఆగలేదు? అక్కడ తరతరములకు నిరంతరము అంటే సర్టైన్ పీరియడ్ వరకు, ఒక కాలం వరకనే తప్ప, ఏదో యేసుప్రభు మళ్ళీ వచ్చినంత వరకు యుగాంత వరకు అనే భావన కాదు. అది నువ్వు అపార్థం చేసుకున్నావు, అది నీ తప్పు, బైబిల్ కాదు. అయితే మరి ఆదివారమా అనే ప్రశ్న చివరిగా, ఆదివారమా? ఆదివారం అని మీరు ఎలా చెప్పగలరు అంటే, అవునండి, ఆదివారం కూడుకుంటాం, ఆదివారం సహవాసముగా, ఆదివారం సంఘముగా మనమంతా కూడుకుంటాం. కారణం, మనకు బైబిల్లో క్రొత్త నిబంధనలో మనకున్న లేఖన ఆధారాలను బట్టి, 1. 2, యేసుక్రీస్తుల వారు పునరుత్థానం చెందిన రోజుగా, అది వారములో మొదటి రోజుగా. అందుకే మనమంతా మొదటి రోజు కనుక యేసుప్రభు పునరుత్థానం చెందింది ఆదివారం. అందుకే మనమంతా ఆదివారము సంఘముగా మనం కూడుకుంటున్నాం. ఇది యేసుప్రభుకు మనకున్న సంబంధాన్ని బట్టి. యేసుప్రభు తిరిగి లేచిన రోజు ఆ రోజు కనుక, ఆయనను బట్టి మనం అందరం క్రైస్తవులంగా పిలువబడుతున్నాం కనుక ఆదివారం మనం కూడుకుంటున్నాం. అసలు శనివారానికి మనకు సంబంధం ఏంటి? ఏ విధమైన సంబంధం ఉంది శనివారానికి మనకు? శనివారానికి మనకు ఏ విధమైన సంబంధం లేదు. యేసుప్రభు మనకు ఎప్పుడు రక్షకుడయ్యాడు? సిలువలో మరణించిన రోజు, ఆయన తిరిగి పునరుత్థానం చెందిన రోజు. కనుక ఆయనకి నాకు సహవాసం ఏర్పడింది ఆ రోజు. 2, సంఘం ఆరంభమైంది కూడా అదే రోజు. పెంతెకోస్తు అన్నాడు. ఏంటి పెంతెకోస్తు అంటే? చెప్పాను కదా, పస్కా పండుగ నుంచి 7 వారాల తర్వాత, 7 విశ్రాంతి దినాలు తర్వాత వచ్చేటువంటి వారం, 7 7 7 7 49 శనివారాల తర్వాత నెక్స్ట్ వచ్చే వారం, అది పెంతెకోస్తు పండుగ అనుకుంటే అది ఆదివారం. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాకతో ఆ రోజు సంఘం ఆరంభమైంది. అయితే ఏమంటారంటే, ఈ బైబిల్లో ఆదివారం అని మీరు ట్రాన్స్లేట్ చేసుకున్నారు, మూలంలోకి వెళ్ళిపోతే, గ్రీకు భాషలోకి వెళ్ళిపోతే ఆదివారం అని లేదు అని అంటారేమో. అవును, ఒకవేళ అక్కడ ఆదివారం అని లేకపోయి ఉండొచ్చేమో. కానీ ఏమన్నదో తెలుసా? వారములో మొదటి రోజు అని ఉంది. వారములో మొదటి రోజు. ఆ వారములో మొదటి రోజే ఆదివారం అని అనువాదం చేశారు. ఏమైంది ప్రాబ్లం? దాన్ని నువ్వు సండే అని పెట్టుకుంటావో, మండే అని ఏమని పెట్టుకుంటావో, వారములో మొదటి రోజు. అందుకే వారములో మొదటి రోజు ఆదివారం అని గ్రీకు పండితులైన వారు, నువ్వు ఎందులో పండితువో నాకు తెలియదు నాయన, మా బైబిల్ మాట నువ్వు ఎవరో తెలియదు, బైబిల్ అనువాదం చేశారంటే ఏమిటి? ఆషామాషి సామాన్యమని తీసుకొచ్చి బైబిల్ ఇచ్చేసి అనువాదం చేసేయమన్నారా?
అంటే అంత బైబిల్ గ్రామర్ తెలియని వాళ్ళు అనువాదం చేయమన్నారా ఆ రోజు? డైరెక్ట్గా హిబ్రూ గ్రీకు భాషలో నుంచి బైబిల్, తెలుగు బైబిల్ తర్జుమా చేయబడింది మనం చదువుకుంటున్న ప్రారంభంలోనే. ఆ గ్రీకు మూలాలలో ఏ అర్థమైతే ఉందో, అది ఏ రోజునైతే ఉందో దానికి సరిపోయే రోజు ఆదివారం అని అనువాదం చేశారు. అందుకే ఆదివారం మీరు రొట్టె విరుచుటకు కూర్చుండగా అన్నాడే పౌలు గారు అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో. అలా కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆదివారం మీరు చందా పోగు చేయండి అని చెప్పాడే సంఘానికి. కనుక వీటన్నిటిని ఆధారం చేసుకొని ఆదివారం ప్రభు తిరిగి లేచిన రోజు, పునరుత్థానం చెందిన రోజు. అందుకు ఆదివారానికి మనకు ఉన్న సంబంధం బైబిల్ను బట్టి ఆ మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చేశారు కనుక మనం చేస్తున్నాం. ఇశ్రాయేలు చేస్తే నేను ఎందుకు చేయాలి? నా ప్రశ్న ఒకటే, ఇశ్రాయేలు చేసిందని నేను ఎందుకు చేయాలి? నాకు వారికి ఉన్న సంబంధం ఏంటి? అయితే మరి ఎందుకంటే మీరు బైబిల్ చదువుతున్నారు, పాత నిబంధన మీకు అవసరం లేదు కదా, కొట్టివేశారు కదా అని అంటారేమో. కానీ ఎందుకు దాన్ని పెట్టాడు చెప్పాడు. మీకు బోధ కలుగు నిమిత్తము అన్నాడు, బుద్ధి కలుగు నిమిత్తము అన్నాడు. అవును, ఆదాము పండు తిన్నాడు, దేవుడు కోపపడ్డాడు, అది నేను చదువుకోవాలి. అమ్మో దేవుడు చెప్పింది చేయకపోతే దేవుడు కోపం వచ్చేస్తుంది, నేర్చుకొని దేవుడు మాట చెప్పిన మాటని వినాలి అంతే. ఇది ఒక అయ్యను అలా చేసేసాడు, ఆడు అలా దేశదిమ్మరైపోయాడు, అమ్మో నేను కూడా అలా చేస్తే నా పరిస్థితి కూడా అంతే. ఇదిగో జలప్రలయం, దేవుని మాట వినకపోతే ఇంత ప్రమాదం జరిగిపోయింది కనుక దేవుడికి చాలా కోపం, ఆయన మాట వినకపోతే ఇలా. ఇవన్నీ కూడా ఎందుకయ్యా అంటే రోమపత్రిక 15:4 ప్రకారంగా, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 17 ప్రకారంగా యుగాంతమందున మనకు బోధ కలగటానికి, బుద్ధి కలగటానికి ఆ పాత నిబంధనను దేవుడు ఈ క్రొత్త నిబంధనకు జత చేసి మన చేతిలో పెట్టాడు. నిన్ను పాటించమని కాదు, పాఠం నేర్చుకోమని. నీకు అర్థమైందా? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏలారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్ రూలు, బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి. ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏలారు కనుక బ్రిటిష్ చట్టాలు అవన్నీ అప్పుడు వాళ్ళు అమలు చేసిపోయారు కనుక ఇప్పుడు కూడా నా చట్టాలు అమలు చేస్తారు. కుదురుతుంది? ఇప్పుడు కుదరదు, మారిపోయింది. ఇప్పుడు భారత రాజ్యాంగం ఇప్పుడు నువ్వు పాటించవలసింది. ఆ బ్రిటిష్ చట్టాలు ఇప్పుడు పాటిస్తారంటే ఎలా కుదురుతుంది? కుదరదు, మారిపోయాయి. ప్రభుత్వం మారిపోయింది, చట్టం మారిపోయింది. అలానే ధర్మశాస్త్రం అది అయిపోయింది. యేసుప్రభు ఇచ్చేశాడు, అది అదృశ్యమైపోయింది అన్నాడు, దాన్ని కొట్టివేశాను అన్నాడు, దాని స్థానంలోనే నూతన నిబంధన ఇచ్చేశాను అన్నాడు. ఇక అటువంటప్పుడు రెండింటిని ఎందుకు కలిపేస్తున్నారు మీరు? అది వేరు, ఇది వేరు. అందుకే పాత ఏమంటాడు, కొత్త తిత్తుల్లో పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం ఎవడు పోయాడు కదా అన్నాడు. అలానే పాత బట్టకు కొత్త మాసిక వేయకూడదు అన్నాడు. అలానే అది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన యావత్ మానవాళికి ఇచ్చిన నిబంధన, యావత్ మానవాళితో దేవుడు చేసుకున్న నిబంధన. పాత నిబంధన కేవలం యాకోబు కుటుంబంతో మాత్రమే చేసిన నిబంధన. అందుకే యేసుక్రీస్తు శిష్యులను పిలిచాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పినట్లుగా మీకిచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని అందరికీ అప్లై చేయండి అన్నమాట ఎక్కడని చెప్పాడా? అది మాత్రం యాకోబు కుటుంబంతోనే అని అన్నాడు. ఇది మాత్రం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి అన్నాడు. అంటే ఎక్కడున్నాం మనం? నూతన నిబంధన. ఏది మనకు వర్తిస్తుంది? క్రొత్త నిబంధన, పాత నిబంధన కాదు. ఏమండి, అర్థమైందా? అర్థం అవ్వాలి. అవ్వకపోయినా మళ్ళీసారి ఛానల్లో ఉంటుంది, వినండి. అర్థమైందనే అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ 5 రోజుల ఈ సభలలో మీరు మా పట్ల చేసిన అద్భుతమైన మేలు, ఈ వాతావరణం ఏ రోజు కూడా ఆటంకంగా లేక ప్రతిరోజు చక్కటి వాతావరణాన్ని మాకు ప్రసాదించి మీ జ్ఞానాన్ని ఇంత స్వేచ్ఛగా మేమంతా కూడా వినటానికి మీరు చేసిన కృపకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొక్కసారి నాయన, గ్రౌండ్ విషయంలో చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలు మాకెంతో సహకరించారు, కష్టపడ్డారు. స్థానిక సంఘం, కళాశాల, అనుబంధ సెంటర్లు, అలానే అనేక ప్రాంతాల నుంచి మా మీదున్న ప్రేమ, మీ వాక్యం పట్ల వారికున్న ఆసక్తితో ప్రత్యేకంగా ఎవరికి ఫోన్ చేసి రండి రండి అని ఎవ్వరికీ చెప్పకపోయినా మీ పిల్లలు తమకు తాముగా
కేవలం వాక్యం నేర్చుకోవాలని, వాక్యం పట్ల ఉన్న ఆశతో వచ్చిన వారే ఈ మైదానంలో కూర్చున్నవారు, వేదిక మీద ఉన్నవారు. మీ పిల్లలకు మీరు ఇచ్చిన మంచి మనస్సు, ఈ సభల విషయంలో వారు అందించిన సహకారానికి సంతోషపడుతూ, ఆనందపడుతూ మా మధ్య ఈ సహవాసాన్ని చిరకాలము స్థిరపరిచి, బలపరిచి, ఊపిరున్నంత వరకు నాయన ఎప్పుడూ మీ మహిమ కోసం, మీ ఘనత కోసమే మా బ్రతుకు కాలాన్ని గడిపేటువంటి ధన్యత మాకు అనుగ్రహించమని, మరి మీ పిల్లలు ప్రయాణాలలో తోడుగా ఉండండి. చేరవలసినటువంటి స్థలానికి వారిని క్షేమంగా చేర్చండి. భవిష్యత్తు కాలమంతా కూడా నాయన మీ సేవలో మేమంతా కూడా తరిస్తూ, మీ పనిలో నమ్మకమైనటువంటి పనివారముగా మాకిచ్చిన కాలాన్ని ముగించుకొని మీరున్న లోకానికి చేరుకునే ధన్యతను మాకు అనుగ్రహిస్తారని ఆశపడుతూ, నాతో పాటు నాయన ఈ సెమినార్లో వాక్యం పంచుకున్న మీ పిల్లల అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. ప్రిన్సిపల్స్ను వారి వారి ప్రాంతాలలో వారు జరిగిస్తున్న, వారు పడుతున్న కష్టాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరము చివరి వరకు తండ్రి ప్రేమ కలిగి, ఐక్యత కలిగి ఈ సహవాసంలో వర్ధిల్లుతూ మేమంతా చుట్టూ ఉన్నటువంటి అన్నజనుల ఎదుట గొప్ప సాక్ష్యం కలిగిన వారంగా మా జీవితాలు ముగించుకున్నట్టుకు కృప చూపించమని కోరుకుంటూ, మరొక్కసారి సభల విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ విధమైనటువంటి నాయన సహాయం వాళ్ళు చేసిన వారందరికీ రావాల్సిన ప్రతిఫలాన్ని తండ్రిగా మీ యొద్ద వారికి అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, మీ చిత్తమైతే మరో సంవత్సరంలో మరో సదస్సు ద్వారా మరలా మేమంతా కూడా కలుసుకొని అనేకమైన విషయాలు మీరు నేర్చుకోవటానికి కృప చేస్తారని ఆశపడుతూ, అప్పటి వరకు మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ కృపలో, మీ కాపుదలలో, మీ పద్ధతుల్లో మమ్మల్ని భద్రపరుస్తారని క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.